థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే. ఇవాళ మనం హోమ్ కనెక్షన్ అనే ఒక ఇట్స్ ఐ వుడెంట్ సే ఇట్స్ అ హీలింగ్ సెషన్. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ సైన్స్ అండ్ హీలింగ్ అన్నమాట. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ మైండ్ బాడీ మెడిసిన్. నా గ్రూప్ లో పార్ట్ కాబట్టి మీరందరూ యూ అండర్స్టాండ్ దాట్ ఐ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు థాట్స్. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో మన ఫిజికల్ బాడీ అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే అలా బిహేవ్ చేయదు, దానికి అర్థమైనట్టు దాన్ని బిహేవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం రేపు పొద్దున వంట చెయ్యాలా అని అనుకొని పడుకున్నాం అనుకోండి, పొద్దున్న నడునొప్పి వస్తుంది అనమాట, లేవనివ్వదు మనల్ని. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ అస్ అన్ ఆప్షన్. ఇట్ ఈస్ సేయింగ్ దాట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గెట్ అప్ దెన్ డోంట్ గెట్ అప్ అని చెప్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ అన్ ఆప్షన్. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ అస్. సో ఆ మైండ్ లో ఉండే థాట్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ ఆల్సో యూజ్ దెమ్ ఫర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ. మనం హెడేక్ తో, ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, పెయిన్ తో మాట్లాడండి, పెయిన్ ని వెళ్ళిపోమని చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిసీజ్ ఎందుకు వచ్చావని అడగండి అని చెప్తూ ఉంటాను కదా. అలాగా యూ కెన్ ఆల్సో టాక్ విత్ యువర్ వూంబ్ అనమాట. వూంబ్ అంటే ఒక గర్భసంచి కాదు, నాట్ ఓన్లీ జస్ట్ యూట్రస్ అండ్ ఓవరీస్. వూంబ్ అన్నది ఏంటి అంటే గర్భం. ఓకే, మనం మనం ఎలాగైతే ఆ భూగర్భంలో మనం ఎలాగైతే ఉన్నామో అలాగే మన గర్భంలో కూడాను చాలా ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏంటంటారు, ఒక ఒక యూట్రస్, అందులో ఒక బేబీ వస్తుంది అండ్ ద వర్క్ ఇస్ ఫినిష్డ్ అని కాదు. కాదు, మనం ఎన్నాళ్ళైతే ఉన్నామో అన్నాళ్ళు ఇట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ అస్ విత్ హార్మోన్స్. హార్మోన్స్ అన్నది, అందుకనే ఐఎమ్ సేయింగ్ కదా, దిస్ సెషన్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ హీలింగ్, ఇట్ ఈస్ అబౌట్ హీలింగ్ అండ్ అండర్స్టాండింగ్ యువర్ బాడీ, అండర్స్టాండింగ్ యువర్ womb space. Okay, sorry, so let me start. కనపడుతుందా లియా? ఓకే, సో వూంబ్ అన్నది ఏంటి అంటే వి కాల్ ఇట్ ఆర్ సెకండ్ హార్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి ఏదైనా ఇంట్యూషన్ కానీ క్రియేటివిటీ కానీ ఏదొచ్చినా కానీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అవర్ ఇమోషన్స్ మనం హార్ట్ అనుకుంటాం, కానీ హార్ట్ కాదు. ముందు మనకి వూమ్ స్పేస్ లో వస్తుంది, వచ్చిన తర్వాత అది ఆలోచించుకొని ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాజ్ వి గో త్రూ దిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పని చేస్తుంది అని. బట్ బేసికలీ ద ఇమోషన్ విల్ గో టు ద వూమ్ ఫస్ట్. ఆ womb కి వెళ్ళినప్పుడు అది ఆలోచిస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రెస్ దెన్ లెట్ మీ సెండ్ ఇట్ టు ద మైండ్, అప్పుడు తలనొప్పి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ పెయిన్ అంటే హర్ట్ అనుకోండి, లైక్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు, లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఆర్ సంబడి లాస్ దేర్ జాబ్, అలాంటివి ఏమైనా బాధ కలిగించేవి ఏమైనా ఉన్నాయి అంటే ఓకే ఐల్ సెండ్ ఇట్ టు ద హార్ట్ అని చెప్పి హార్ట్కి పంపిస్తుంది. బట్ యాజ్ సచ్ మనకి స్టార్ట్ అయ్యేదంతా womb లోనే. ఆ గర్భం అన్నది ఏదైతే ఉన్నదో ఇట్స్ ట్రూలీ మ్యాజికల్ ప్లేస్ అన్నమాట. సో ఇందులో ఈ సెషన్ లో మీరు నేర్చుకోబోయేది ఏంటి అంటే అసలు ఏంటి గర్భం అన్నది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఒక పిల్లలకి కండమైనా లేదు అంటే ఇట్ ఈస్ ఇట్ మచ్ మోర్, డూ వి రియలీ నీడ్ ఇట్. ఇప్పుడు పూర్వకాలంలోని ఆ, వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉండేవారు కదా. పిల్లలు అంటే బతికినా బతకకపోయినా ప్రెగ్నెన్సీలు ఎక్కువ ఉండేవి. దే యూస్ టు బి ప్రెగ్నెంట్ ఆఫ్ అండ్ ఆన్ టిల్ దే వర్ అట్లీస్ట్ 40 years ఆఫ్ ఏజ్. 42 years వరకు వాళ్ళు ప్రెగ్నెన్సీలు అవుతూ ఉండేవి. సో దాని తర్వాత ఏంటి, ద వూమ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఇట్ అండర్స్టాండ్స్ దాట్ యా దే ఆర్ గివింగ్ మీ ఇంపార్టెన్స్ అని చెప్పి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే వీ హ్యావ్ ఓన్లీ వన్ చైల్డ్ అండ్ ఆఫ్టర్ ద చైల్డ్ వీ స్టాప్ గివింగ్ ఇట్ ఇంపార్టెన్స్. అంతే కదా. ఇప్పుడు గర్భం we don't give either the parts inside it or the womb as a whole. దానికి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వము అన్లెస్ ఏదో గైనకలాజికల్ ప్రాబ్లం వస్తేనే. కానీ ఏదో ఇష్యూ వచ్చింది అంటే దాంతోని అప్పుడు పరిగెడతాం మనం. అప్పటిదాకా మనం దాన్ని పక్కన పెడతాం. ఆ పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే నొచ్చుకుంటుంది.
ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూ, ఇట్ హాస్ కమ్ టు హెల్ప్ యూ, అండ్ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. మన లైఫ్ యాజ్ అ ఉమెన్, ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఇట్. సో ఆ ఆ పార్ట్ ని మనం పక్కన పెట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది అంటే నొచ్చుకుంటుంది అనమాట. నొచ్చుకున్నప్పుడు ఇట్ ష్రివెల్స్. ష్రివెల్స్ అంటే ఏంటంటారు, చిన్నపిల్లలు చూడండి, గసిరేరు అంటే ముడుచుకుపోద్ది కదా. షివలింగ్ ఈజ్ ముడుచుకుపోవడం అన్నమాట. భూమి కూడా ముడుచుకుపోద్ది మీకు. అది ముడుచుకుపోయినప్పుడు మనకి కనెక్షన్ విత్ ఆర్ ఫెమినిన్ సెల్ఫ్ తగ్గిపోతుంది. మనం ఆడవాళ్ళకి ఏంటి అంటే వీఆర్ బాండ్ విత్ సిక్స్త్ సెన్స్, విచ్ ఇస్ ట్రూ. అది ఏదో ఈ రోజులో కనిపెట్టిందని కాదు, అది విచ్ ఇస్ ఆల్వేస్ ట్రూ. ఎందుకంటే మనం శక్తి రూపాలు. ఆ శక్తి రూపాలకి శక్తిని దాచేస్తే ఇంకేముంటది ఆ రూపం, ఇంకేమి మనకి ఇంకా ఇంపార్టెన్స్ అంటూ ఉండదు కదా. సో ఆ కనెక్షన్ విత్ యూ, విత్ యోర్ శక్తి ఈజ్ వాట్ యూ విల్ క్రియేట్ అనమాట ఈ సెషన్లో. ఓకే, సో రియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ వూమ్ బియాండ్ మేకింగ్ బేబీస్. ఒక పిల్లలు కండమే కాదు, ఇంకా చాలా ఉంటాయి దాంతో పనులు. ఇమోషనల్ కాజెస్ బిహైండ్ పిఎంఎస్. పిఎంఎస్ అంటే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాము. అదేంటంటే పీరియడ్స్ కి 1 వీక్ ముందు నుంచి 1 డే ముందు వరకు ఉంటదన్నమాట. కొంతమందికి 2 రోజులు ఉండొచ్చు, కొంతమందికి వారం రోజులు ఉండొచ్చు. ఆ టైంలోని మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కోపం రావచ్చు, బాధ రావచ్చు, డిప్రెషన్ లాగా అనిపించవచ్చు, లేకపోతే ఒక రకమైన యాంగ్జైటీ లాగా, బెంగలాగా అనిపించవచ్చు. లేదు అంటే ఏమి చెయ్యాలనుకుండా బ్లోటింగ్, ఒళ్ళెంత బరువుగా ఉన్న ఫీలింగ్, ఇవన్నీ వస్తాయి కదా. అవన్నీ పిఎంఎస్ అంటాం అనమాట వాటిని. పీరియడ్ పెయిన్స్ అంటే క్రాంప్స్. ఈ రోజుల్లో అంటే దే వాజ్ ఎ టైం వెన్ కొంతమందికి క్రాంప్స్ వచ్చేవి, కొంతమందికి వచ్చేవి కాదు. ఈ రోజుల్లో పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళందరూ దే సే దట్ దే హ్యావ్ క్రాంప్స్. అది ఎందుకు వస్తుంది పీరియడ్ క్రాంప్స్కి, అసలు కారణం ఏంటి? ఓకే, అండ్ అదర్ వూమ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే లైక్ ఇన్ఫర్టిలిటీ అయినా, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఆ వూంబ్ లేయర్ ఏదైతే ఉన్నదో అది థిక్కెన్ అయిపోతుంది అనమాట. థికెన్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంట్యూషన్ కూడా తగ్గిపోతుంది. అది కాక యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ హౌ టు కనెక్ట్ విత్ యువర్ ఫెమినిన్ సైడ్. చెప్పాను కదా, మన శక్తి రూపంతో మనం ఎలా కనెక్ట్ అవుతాం, మనలో ఉన్న పవర్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దెన్ ఒక స్మాల్ స్టోరీ లాలో బాగా. ఇప్పుడు గత ఎన్నో ఏళ్ళగా, ఎన్నో సంవత్సరాలుగా మంది ప్యాట్రియార్కల్ సొసైటీ నడుస్తుంది. అంటే ఏంటి, మగవాళ్ళ డామినేషన్ ఎక్కువ అనమాట. ఆ మగవాళ్ళ డామినేషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఆడవాళ్ళని చాలా సప్రెస్ చేసేసారు. ఎస్పెషలీ అబౌట్ 40 years బ్యాక్ వరకు, 40-50 years బ్యాక్ వరకు చాలా విపరీతమైన సప్రెషన్ ఉండేది ఇంట్లోని. ఓకే, ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళకి చదువు కూడా చెప్పించకూడదు, వాళ్ళకి వేదాలు నేర్పించకూడదు, పూజల్లో వాళ్ళని అలౌడ్ కాదు, అలాంటివి అనమాట. ఇంకా ప్రతి ఫీల్డ్ లోని వాళ్ళని సప్రెస్ చేశారు. ఆ సప్రెస్ చేయడం వల్ల ఏమైంది అంటే, ఎప్పటికైనా ఏదైనా సప్రెస్ చేస్తే అది తిరగబడుతుంది. సో లాస్ట్ 30-40 years నుంచి ఆ తిరగబడడం మొదలైంది. ఆ తిరగబడడం మొదలవడం ఏమైంది, ఒక ఊపులో తిరగబడడం అంటే ఒకేసారి అది షిఫ్ట్ చేసేద్దాం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ప్యాట్రియార్కల్ సొసైటీ అన్నది గత నాకు తెలిసి 20,000 ఏళ్ళగా ఉన్నదేమో, 15-20 వేల ఏళ్ళగా. ఇప్పుడు మ్యాట్రియార్కల్ సొసైటీ మొదలైంది 2012 నుంచి. సో మ్యాట్రియార్కల్ సొసైటీ అంటే ఆడవాళ్ళు రైజ్ అవుతారు అన్నమాట. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి రైజ్ అవుతారు, వీళ్ళ పవర్ రైజ్ అవుతుంది. అందుకే చూడండి, ప్రతి ఫీల్డ్ లోని మీకు ఆడవాళ్ళు కనపడతారు ఇప్పుడు. ప్రతి ఫీల్డ్ లోని దెర్ ఇస్ నో ఫీల్డ్ వేర్ ఇన్ ఇట్ హ్యాస్ ఓన్లీ మెన్. ఇట్స్ ఆల్ విమెన్ నౌ. there are there are actually hotels and petrol bunks wherein the girls are working, auto drivers. సో అన్నిట్లోని వాళ్ళు వస్తున్నారు. కానీ ఆ రావడం వల్ల ఏమవుతుంది, దే ఆర్ నాట్ కమింగ్ విత్ ద ఐడియా దట్ నేను సక్సెస్ఫుల్ అవ్వాలని, బట్ రాదర్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ద ఐడియా దట్ మగవాళ్ళంత గొప్ప అవ్వాలి అని. ఓకే,
మగవాళ్ళంత గొప్ప అవ్వాలి అంటే మనకి ఉన్న పవర్ కంటే తగ్గాలి మనం, అంతే కదా. వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ క్రియేషన్. ఆ పవర్ ఆఫ్ క్రియేషన్ నుంచి మీరు కొంచెం తగ్గి మగవాళ్ళ లెవెల్కి రావాలి, మనం ఈ లెవెల్లో ఉంటే కొంచెం కిందకి రావాలి అని కోరుకుంటున్నాం మనం. ఎందుకంటే వి థింక్ దట్ దట్స్ అ మచ్ బెటర్ ప్లేస్, దట్స్ అదే అగైన్ ప్యాట్రియార్కల్ సొసైటీ వల్ల. సో దట్స్ అ మచ్ బెటర్ ప్లేస్ అనుకుంటాం మనం. కానీ ఏంటి, నిజంగా ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఈజ్ ఇట్ వర్త్, లైక్ యునో వాళ్ళ లెవెల్కి మనం వచ్చి చేయడం, ఈజ్ ఇట్ వర్త్ ఇట్? అది ఈ రోజుల్లో పిల్లలు, ఈ రోజుల్లో ఆడపిల్లలకి మనం చెప్పాల్సింది అది. ఫెమినిజం అన్నది మగవాళ్ళంత గొప్ప అవ్వడం కాదు. ఫెమినిజం అన్నది అర్థం చేసుకోవడం, వాట్ వి ఆర్, ద పవర్ విద్ ఇన్ అస్, వి డోంట్ నీడ్ ద సపోర్ట్. సో వెన్ దే షో యాడ్స్ వేర్ ఇన్ యునో పీరియడ్స్ ఫస్ట్ డేకే ఆ పిల్ల లాంగ్ జంప్ చేస్తుంది, హై జంప్ చేస్తుంది, గోడలు దూకేసి వెళ్ళిపోతుంది, it's not worth it, because the traditions which have come for us is it's based on very deep science అన్నమాట. అది ఇట్ ఈస్ నాట్ ఏదో చెప్పారు చాదస్తం, యూనో ముసలితనం, అవన్నీ కాదు. చాలా డీప్ ట్రెడిషన్స్ అవి. ఎందుకంటే ఆ పర్టికులర్ టైమ్ ఆఫ్ ఆర్ మంత్, ఆ 5 రోజుల్లోని, ఎస్పెషలీ ఫస్ట్ 3 రోజులు, 5 రోజులు కాకపోయినా ఫస్ట్ 3 రోజుల్లో ఇంటెన్స్ ఎనర్జీ ఉంటుంది మనలోని. విపరీతమైన ఎనర్జీ ఉంటుంది అన్నమాట, విపరీతమైన క్రియేటివిటీ ఉంటుంది మనకి. ఇట్ ఈస్ అండ్ ద 1 week బిఫోర్ ద పీరియడ్స్ ఈస్ ద టైమ్ ద యూనివర్స్ గివ్స్ అస్. ఒక్క ఆడవాళ్ళకే ఉంటుంది ఇది, మగవాళ్ళకి ఉండదు, ఆడవాళ్ళకి ఉంటుంది. ఎవ్రీ మంత్ మనకు ఒక వారం టైం ఇస్తుంది మనలో ఉన్నది రిలీజ్ చేసేసుకోవడానికి. సో when we say that, when somebody says that, you know, అబ్బాయిలు అవి చేయకే అంటే, tell them that, we are much better. We are much better. You have to believe that. You have to believe you're much better. You're more powerful. Okay. Yes, we are dependent on them, but now it is a codependency kada. ఇద్దరు earn చేస్తున్నారు, ఇద్దరు పనులు చేసుకుంటున్నారు. So it's a codependency. It is not a complete dependency on them. Okay. So next I'm going to ask you 10 questions నేను అడుగుతాను. ఆ 10 questions మీరు నాకు ఆన్సర్స్ చెప్పక్కర్లేదు. యూ హ్యావ్ టు టెల్ ద రేటింగ్ టు యువర్ సెల్ఫ్. 0 అంటే అస్సలు కాదు, 10 అంటే మాక్సిమం. ఓకే. సో ఆన్సర్ యువర్ సెల్ఫ్. సో ఆఫ్టర్ యూ డూ దిస్ సెషన్, నేను రికార్డింగ్ షేర్ చేస్తాను. ఆ రికార్డింగ్ చూసుకొని మీరు లైక్ ప్రాక్టీస్ ఎవ్రీ సింగిల్ డే. And after 6 months, Mali, you have to answer these questions. That is when you will find a difference in your thinking, difference in your thoughts, difference in the way you connect with your body. Heal ayyara ledha anadi meeke telustundi. Okay. How happy do you feel to have a womb? Ante, how happy do you feel to be somebody who can get pregnant? Somebody who can bring a child, somebody who is creative, somebody who is a woman. ఒక అమ్మాయిగా పుట్టినందుకు హౌ హ్యాపీ ఆర్ యూ? ఆర్ యూ హ్యాపీ దట్ యూ హ్యావ్ టు క్యారీ ద నెక్స్ట్ జనరేషన్? ఆర్ యూ హ్యాపీ దట్ యూ హ్యావ్ టు క్యారీ ద క్రియేటివిటీ ఇన్ లైక్ సి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మగవాళ్ళు ఉన్నారనుకోండి, మగవాళ్ళు లైక్ మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా స్కూల్లో ఒకేలాగా చదువుతాం కదా మనం. 10th వరకు ఒకేలాగా చదువుతాము ఫర్ ద మార్క్స్ అండ్ ఆల్. ఆ తర్వాత వాళ్ళు స్పెషలైజేషన్, అందరూ స్పెషలైజేషన్ తీసుకుంటాము. స్పెషలైజేషన్ తీసుకొని అందరం ఉద్యోగాల్లోకి వెళ్తాం కదా. కానీ పిల్లలు పుట్టిన తర్వాత అగైన్ ద మదర్ కెన్ కమ్ బ్యాక్ టు వాట్ షీ స్టడీడ్ ఇన్ 3rd స్టాండర్డ్, 4th స్టాండర్డ్, 5th స్టాండర్డ్, 10th స్టాండర్డ్ వరకు ఏంటైతే మనం చదివామో మళ్ళీ మనం బయటికి తెగలం, మళ్ళీ బయటికి తెచ్చి పిల్లల్ని చదివించగలం. మగవాళ్ళు అలా చేయగలరా? నో. దే విల్ సే దట్ నేను దీని మీద వర్క్ చేస్తున్నాను, కావాలంటే దీని మీద నేను మీకు హెల్ప్ చేస్తాను. దట్ ట్రూ ఆర్ నాట్? కానీ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ రిటైనింగ్ అన్నమాట. రిటైనింగ్ ఫ్రమ్ ద పాస్ట్, రికాలింగ్ ఫ్రమ్ ద పాస్ట్. హౌ కంఫర్టబుల్ ఆర్ యూ విత్ నెగటివ్ ఇమోషన్స్? నెగటివ్ ఇమోషన్స్ అంటే మీకు కోపం. ఓకే. వన్ ఆఫ్ ద
టాప్ 5 నెగటివ్ ఎమోషన్స్ ఇస్ కోపం అనమాట. ఆ కోపం వచ్చినప్పుడు ఆర్ యూ కంఫర్టబుల్ ఆర్ డూ యూ ఫీల్ గిల్టీ? కోపం వచ్చిందే వాడి మీద అరిచేనే అన్న గిల్ట్ ఉంటుందా మీలోని? బాధ ఉంటుందా తర్వాత? సో నెగటివ్ ఎమోషన్స్ కెన్ బి ఎనీథింగ్. జెలసీ అవ్వచ్చు, ఎవరైనా చూసి కుళ్ళుకోవడం, ఆ లేదు అంటే వాళ్ళకు ఉన్నదని చెప్పేసి బాధపడడం, లేకపోతే మనకి ఏమైనా కష్టం వచ్చిందంటే నాకే ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు అని. సో ఇలాంటివన్నీ నెగటివ్ ఎమోషన్స్. నెగటివ్ ఎమోషన్స్ ఆర్ బేసికలీ హెవీ ఎమోషన్స్ అనమాట. అంటే మీకు హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి, హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన బాడీ తేలిగ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎక్కువసేపు ఉండదు అది. మీకు హ్యాపీనెస్ మళ్ళీ నెక్స్ట్ కోరిక వచ్చే వరకే ఉంటుంది మీకు హ్యాపీనెస్. కానీ నెగటివ్ ఎమోషన్ లైక్ బాధ కానీ, కోపం కానీ, కుళ్ళుకోవడం కానీ, లైక్ జెలసీ, ఎన్వి, రిగ్రెట్, ఏదో తప్పు చేశానన్న భయం, బాధ, ఇవి ఏవైతే ఉన్నాయో అవి హెవియర్ ఎమోషన్స్ అన్నమాట. సో హెవియర్ ఎమోషన్స్ ఏంటి అంటే అవి మీదకి తేలవు, అలాగ మనలో సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, దే టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు రిలీజ్ అనమాట. మనకి గ్రావిటీ పుల్ చేస్తూ ఉంటుంది వాటి. సో how comfortable are you with your negative emotions? How much do you cherish your sexuality and sexual organs? అంటే do you feel that అబ్బా నేను అగ్లీగా ఉన్నాను, ఇలా ఉండకపోతే బాగుంటుంది, నాది డి సైజ్ కప్ బి అయితే బాగుంటుంది, ఐ షుడ్ ఆల్వేస్ కీప్ మై సెల్ఫ్ కవర్డ్, లేదు అంటే ఎవరైనా చూస్తే ఏదనుకుంటారు, అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఆర్ యు నాట్ హ్యాపీ విత్ యువర్ సెక్షువల్ ఆర్గన్స్? ఈ రోజుల్లో చాలా మంది దే ఆర్ డూయింగ్ సెక్షువల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్. దే ఆర్ ట్రయింగ్ టు టర్న్ ఇన్ టు మెన్, రైట్? ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినంత మాత్రాన వాళ్ళకి మెన్ గా క్రియేట్ అవ్వడానికి, అంటే ఆడపిల్లలు మెన్ గా క్రియేట్ అవ్వడానికి కంప్లీట్ గా పర్మిషన్ ఇవ్వదు యూనివర్స్. సో ఇటు అటు కాకుండా ఉండిపోతారు వాళ్ళు చాలా మటుకు. బట్ ఈవెన్ ఇఫ్ ద యూనివర్స్ గివ్స్ దెమ్ ద పర్మిషన్, ఇట్ టేక్స్ దెమ్ అ గుడ్ పోర్షన్ ఆఫ్ 3 to 6 years అట కంప్లీట్ గా కన్వర్ట్ అవ్వడానికి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. సో హౌ కంఫర్టబుల్ ఆర్ యూ విత్ యువర్ సెక్షువల్ ఆర్గన్స్? హౌ గుడ్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ పీరియడ్స్? పీరియడ్స్ వచ్చిన వెంటనే వెంటనే చాలా మంది, నేను కూడా అనేదాన్ని, అబ్బా పీరియడ్స్ వచ్చేసాయి అని. సో ఇప్పుడు నాకు అవ్వదు, ఈ పనులు అవ్వవు, నేను అనుకున్న పనులు అవ్వవు, అలాంటివి ఏవో ఉంటాయి. లేదు అంటే ఫంక్షన్ ఉన్నది అంటే అబ్బా ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళడం అవ్వదు, 4 నెలల తర్వాత ఫంక్షన్ ఉన్నది అంటే ఇప్పుడే టెన్షన్ పడిపోతాం అన్నమాట. అబ్బా ఆ టైంలో నాకు పీరియడ్స్ ఉన్నాయి, వాట్ షుడ్ ఐ డూ, హౌ షుడ్ ఐ స్టాప్ ఇట్ అని చెప్పి మందులు తీసుకోవడం అలాంటివన్నీ చేస్తాం. సో హౌ కంఫర్టబుల్ ఆర్ యూ విత్ యువర్ పీరియడ్స్? హౌ గుడ్ ఈస్ your relationship with your periods? And how much do you trust and act on your intuition? Intuition comes from our womb అనమాట. ఇంట్యూషన్ అంటే సిక్స్త్ సెన్స్. ఏదైనా ఆటో ఆపారు, ఆటో వాడిని చూసిన వెంటనే అబ్బాయి ఎక్కాలనిపించలేదు లోపలికి, దట్స్ ఇంట్యూషన్. బయటికి వెళ్ళాలనుకున్నారు, ఏమో వర్షం పడుతుందేమో అనుకొని గొడుగు తీసుకెళ్ళడం, దట్ ఈస్ ఇంట్యూషన్. లెట్స్ సే మీ అబ్బాయి ఎగ్జామ్స్, అమ్మాయి ఎగ్జామ్స్ ఏవో వస్తున్నాయి, అండ్ దెన్ యునో యూ గెట్ ద ఫీలింగ్ 2-3 days బిఫోర్ దాట్, ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాట్ ఇఫ్ హీ ఆర్ షీ ఫాల్స్ సిక్? దట్ ఈస్ ఇంట్యూషన్. సో ఇంట్యూషన్ అన్నది, ఆ సిక్స్త్ సెన్స్ అన్నది మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బట్ హౌ మచ్ డూ యూ ట్రస్ట్ ఆన్ ఇట్? డూ యూ బిలీవ్ ఇట్ అని చెప్పేసి పక్కకు దోసిస్తారు వాళ్ళు. సో దీస్ ఆర్ 5 questions. ద అదర్ 5, హౌ వెల్ డూ యూ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్? అంటే ఏదైనా సిచ్యువేషన్ లోని మీ మాట నెగ్గేటట్టు మీరు మీరు నిలబడతారా? లేదు అంటే పక్క వాళ్ళు చెప్పింది అలా వినేసి లడి తీసుకుంటారా? Do you listen to the world more than to listen to yourself? How open are you when taking support and receiving help from others? ఆడవాళ్ళకి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గివ్ హెల్ప్. ఎందుకే అంటే రీజన్ అంటూ ఉండదు, వీఆర్ రెడీ టు గివ్ హెల్ప్ అంతే. ఎవరికైనా హెల్ప్ కావాలంటే దూకి దూకి వెళ్ళిపోతాం వాళ్ళకి హెల్ప్ చేయడానికి. కానీ మీకు హెల్ప్ కావాల్సిన టైంలో హౌ కంఫర్టబుల్ ఆర్ యూ రిసీవింగ్ హెల్ప్? Calling somebody and saying that I need help. I'm not talking about calling your parents.
or calling your siblings or your husband. I'm talking about calling your neighbor, your friends, somebody you're close to, and telling them that, I'm not able to do this. Can you help me with it? Even your husband, are you able to tell him that, నేను ఇవాళ చేయలేకపోతున్నాను, can I order something, or will you be able to make dinner for me? Are you ready to receive help from them? Do you speak your truth and share your unique ideas with the world? అంటే ప్రతి ఒక్కళ్ళకి థాట్స్ ఉంటాయి, ఐడియాస్ ఉంటాయి, ఏదో చెయ్యాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఆర్ యూ రెడీ టు షేర్ దాట్ విత్ ద వరల్డ్? ఆర్ చుట్టుపక్కల చేసిన వాళ్ళదే మనం కూడా చేద్దాము, అలా ఉంటే బెటర్ కదా, వై టు థింక్ డిఫరెంట్లీ అన్నట్టు మీరు బిహేవ్ చేస్తారా? వాట్ ఆర్ యువర్ థాట్స్? హౌ కనెక్టెడ్ డూ యూ ఫీల్ విత్ ద డివైన్? డివైన్ అంటే నేను అనేది ఒక హనుమంతుడో వినాయకుడో అమ్మవారో కాదు. డివైన్ అంటే దట్ హయ్యర్ పవర్ వి ఆల్ బిలీవ్ ఇన్. అందరికీ తెలుసు కదా, పైన ఏదో ఉంది. సో దేర్ ఇస్ సంథింగ్ విచ్ గైడ్స్ అస్, విచ్ లీడ్స్ అస్. సో ఆ డివైన్ పవర్ కి మీకు ఎలాంటి సంబంధం ఉంటుంది? డూ యూ ఓన్లీ రికగ్నైజ్ ఇట్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్? అంటే మీకు అవసరమైనప్పుడే ఆ డివైన్ ని పిలుస్తారా? లేదు అంటే డూ యూ ఆల్సో కాల్ అపాన్ ఇట్ వెన్ యూ నీడ్ ఇట్, ఆర్ వెన్ యూర్ జస్ట్ హ్యాపీ? డూ యూ గివ్ గ్రాటిట్యూడ్ టు ద డివైన్? హౌ పవర్ఫుల్ డూ యూ ఫీల్ యాజ్ ఎ హ్యూమన్ వెన్ యూ ఇంటరాక్ట్ విత్ ద వరల్డ్? అంటే వరల్డ్ లోకి మనం వెళ్ళినప్పుడు యాజ్ అ ఉమెన్, వి ఆల్వేస్, ఇప్పుడు వెస్ట్ లో తీసుకున్నాం అంటే, వెస్ట్ లో వాళ్ళు ఇఫ్ దే గో టు హై పవర్డ్ మీటింగ్స్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు దే డూ సంథింగ్ కాల్డ్ పవర్ డ్రెస్సింగ్ అని చేస్తారనమాట. వాళ్ళ పవర్ డ్రెస్సింగ్ ఏంటి అంటే మగవాళ్ళ తయారవడం. దే వేర్ సూట్స్, దే వేర్ సూట్ అండ్ గో అనమాట. దట్ ఈస్ దేర్ పవర్ డ్రెస్సింగ్. అలాగే మనకి ఇండియాలోని మన పవర్ డ్రెస్సింగ్ కి, అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఇండియాలో పవర్ డ్రెస్సింగ్ కి మనం మగవాళ్ళ తయారవ్వం, మంచి పట్టుచీర కట్టుకొని వెళ్తాం. You show your femininity in the మోస్ట్ బ్యూటిఫుల్ ఫార్మ్ అనమాట. అంటే ఎంత ఫెమినిన్ గా మీరు తయారవగలరో అంత ఫెమినిన్ గా తయారయ్యి మనం వి షో ద వరల్డ్. సో వెన్ యూ గో అండ్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, ఆర్ లెట్స్ సే యూ హ్యావ్ ఆఫీస్లో మీటింగ్ అయినా, లేదు అంటే ఇప్పుడు మీ బిజినెస్ ఉన్నది అనుకోండి, క్లయింట్స్ తో కలవాలన్నా, మామూలు రెగ్యులర్ రీటైల్ బిజినెస్ అయితే కస్టమర్స్ తో మాట్లాడాలన్నా, డూ యూ డూ ఇట్? హౌ కంఫర్టబుల్ ఆర్ యూ టాకింగ్ లైక్ ఎ ఉమెన్? డూ యూ ఫీల్ దట్ అబ్బా మగవాళ్ళని అయితే వీళ్ళు ఇంకా బాగా చూస్తారు, ఆడవాళ్ళని అయితే పక్కన పెడతారు వీళ్ళు అన్న ఫీలింగ్ ఉంటుంది మీకు? ఓకే, సో దీస్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్సర్ దెమ్ లైక్ మీకు మీరు రేట్ చేసుకోండి. 0 to 10 రేట్ చేసుకోండి. అకార్డింగ్ టు యూ హౌ డూ యూ ఫీల్ అని చెప్పేసి మీరు రేట్ చేసుకోండి. అండ్ యాజ్ యూ కీప్ కనెక్టింగ్ విత్ యువర్ womb, you will understand how much you have changed, how much you have healed. So I want you to do a small experiential listening. ఇది యోని ముద్ర. ఓకే, ఈ ముద్రని పెట్టి ఈ పార్ట్ మీ నాభి దగ్గరికి రావాలి, బెల్లీ బటన్ దగ్గర పెట్టి ఇదేమో మీ వెజైనాన్ని టచ్ చేయాలి. ఓకే, వెరీ జెంట్లీ పొట్ట మీద పెట్టండి. ఇదేమో నాభి దగ్గర పెట్టాలి. ఇది ఎంత కిందకి వస్తే అంత కిందకి. ఇప్పుడు నా అలాగా పొట్టున్న వాళ్ళు అయితే అది కింద టచ్ అవ్వదు. సో ఇట్స్ ఓకే, జస్ట్ కీప్ ఇట్ ఆన్ యువర్ స్టమక్. ఓకే, అండ్ క్లోజ్ యువర్ ఐస్. Three deep breaths. Breathe in through your nose and exhale through your mouth. Sorry. 3 deep breaths and then gentle breathing. జస్ట్ ముక్కుతోనే ఊపిరి లోపల పీల్చి ముక్కుతోనే వదలండి.
వెరీ జెంటిల్. ఊపిరి తీసుకున్న ప్రతిసారి ఫీల్ యువర్ ఐలెట్స్ గెటింగ్ హెవియర్. కళ్ళు బరువెక్కుతున్నాయి. అండ్ ఊపిరి వదిలిన ప్రతిసారి రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్ యువర్ హెడ్, forehead. Relax your eyes, ears, jawline. Relax your neck, shoulders. Relax your upper arms, lower arms till the tips of your fingers. Relax your chest, stomach, abdomen, upper back, middle, lower back. రిలాక్స్ అవుతున్న కొద్దీ మీ బాడీ తేలిక అవ్వడం ఎక్స్పీరియన్స్ ఇట్, అనుభవించండి అది. రిలాక్స్ యువర్ హిప్స్, థైస్, knees, calves, ankle, feet and toes. Just feel completely relaxed. Feel like a balloon that is tied to the ground. కిందన కట్టేసి ఉన్నది బలూన్, కానీ ఎగురుతున్న ఫీలింగ్ వస్తుంది బాడీకి. లైట్ గా అయిపోవాలి. రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ. Feel it getting lighter and lighter. You're tied to the ground. మీదకి ఎగిరిపోరు. Don't worry. You're just floating. But bring your consciousness, bring your concentration towards your womb and listen to the affirmations. నా గర్భం నాకు చాలా సుఖాన్ని కలిగించే ప్రదేశం. ఎంత సుఖప్రదమైనదంటే ఒక శిశువు ఇందులో ఉండి పెరిగి శక్తిని పొంది శక్తివంతం కాగలడు. నా గర్భం ఒక అవ్యక్తమైన జీవం పంచభూతాత్మకమైన శరీరంగా మారడానికి అనుగుణంగా ఉంటుంది. నా గర్భంలో సృష్టి జరుగుతుంది. నా గర్భం ఒక జీవునికి ప్రాణం పోస్తుంది. ఒక ఆత్మ మొదటిగా ప్రాణం పోసుకొని దాని కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మొదటి స్థానం నా గర్భం. నా గర్భం ఎంత పవిత్రమైన ప్రదేశం అంటే జీవుడు దేవుడు కలిసి సంకల్పించిన సృష్టి ఇక్కడే మొదలవుతుంది. సృష్టికి, స్థితికి, లయానికి కూడా ఇదే స్థానం. ప్రతి నెల బహిష్టు అయినప్పుడు మృత్యు క్రీడని అర్థం చేసుకుంటాను. నేను అవసరం కానిది, లేనిది వదిలేయాలని అర్థం చేసుకుంటాను. అది పోవడానికి అవకాశం ఇవ్వాలని అర్థం చేసుకుంటాను. వదులుకోవటం కష్టంగా, శరీరానికి బాధాకరంగా ఉన్నప్పటికీ ఒక సాక్షిగా చూస్తూ ఉంటాను. ప్రతి నెల నన్ను నేను సంస్కరించుకుంటాను. నాకు అంతరంగా, బాహ్యంగా జరుగుతున్న సృష్టి క్రమాన్ని అంగీకరిస్తూ ఉంటాను. నాలో జరిగే సృష్టి, లయ, కార్యాలకై నేను కర్త. ఈ జనన మరణాలకి సంబంధించిన ఆలోచనలు నాలోనే పుడుతున్నాయి. నా గర్భం నాతో మాట్లాడగలదు, కావలసినది వ్యక్తం చేయగలదు. నా గర్భం నా ఇంట్యూషన్కి, ఇన్స్పిరేషన్కి స్థానం. నా గర్భం యొక్క దివ్య గ్రహణ శక్తితో ఒక ఆలోచనని గ్రహించి దాని సృష్టిగా ప్రపంచానికి అందించగలను. నా గర్భం నా జీవశక్తిని, దైవ శక్తినితో కలిపే ద్వారం.
నా గర్భం ద్వారా నేను దైవ శక్తిని గ్రహించి దానిని అడ్డుపడకుండా దైవ కార్యానికి సహకరించగలను. స్లోలీ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద womb. నెమ్మదిగా ఫీల్ ఇట్ త్రూ యువర్ హ్యాండ్స్. Build the connection with your womb. Give it time, give it a minute. అలాగా బిల్డ్ a connection with your womb. కనెక్ట్ అవ్వండి, స్లోగా కనెక్ట్ అవ్వండి దాంతోని. Give it gratitude. Feel it becoming happy. Make it happy. Make it happy. Give it gratitude. Say thank you. Now స్లోగా చేతులు రబ్ చేయండి. చేతులు రెండు రబ్ చేయండి. Put it on your eyes. అరచేతులు చూస్తూ open your eyes slowly. Okay. How do you feel about your womb now? Okay, 2 minutes. Anybody wants to talk, you can talk. You want to share something, you can share. Okay, nothing. All right. Yes. Yes, yes, Srilakshmi garu. Srilakshmi garu. Yes, Sri అని ఉన్నది. శ్రీలక్ష్మి గారు మీరేనా? శ్రీమయి శ్రీమయి మ్యామ్. ఓ శ్రీమయి గారు, ఎస్. పాప డిస్టర్బ్ చేస్తుందని వీడియో ఆఫ్ లో పెట్టా. యా, సో ద మినిట్ యూ స్టార్టెడ్ నాకు చాలా మంచిగా అనిపించింది. సో మై వూమ్ హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ. నాకు ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు, ఈవెన్ డ్యూరింగ్ మ్యారేజ్. నైస్. ఓకే. సో ఆల్సో ఇట్స్ బీన్ ఐ హ్యావ్ బీన్ పాజిటివ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు పీరియడ్స్ ఎంత పెయిన్ఫుల్ ఉన్నా ఇట్స్ ఓకే, అట్లీస్ట్ దే ఆర్ ఆన్ టైమ్ అన్నట్టు ఒక పాజిటివ్ కనెక్ట్ ఉంటుంది ఆల్ ద టైమ్. సో ద మినిట్ యూ స్టార్టెడ్ ఐ వెంట్ ఇన్ టు గ్రాటిట్యూడ్ ఆల్రెడీ. అసలు నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేయలేదు, ఐ మీన్ ఐ నెవర్ థ్యాంక్ యూ ఇన్ దట్. సో ఒక 1 month ఆఫ్టర్ పీసీఓస్ ఉన్నాయి మీకు డాక్టర్ చెప్పాక నేను కన్సీవ్ అయ్యాను. మై వూమ్ హ్యాస్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్. సో మీరు స్టార్ట్ చేయగానే స్టార్టెడ్ థ్యాంక్ యూ. అసలు ఐ నెవర్ టుక్ ఎనఫ్ టైమ్ టు థ్యాంక్. యూఆర్ ఆన్ మ్యూట్. Yeah, I felt like I never took enough time pay that gratitude. So yeah, thanks to you. Good, good. Yes. Chalo, we'll start. I'll tell you a small, I'll tell you why I have come into this. This is for the new people who have joined. Basically, I did not like my first periods. I was not very happy. My parents were not with me. ఆ టైంలో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఐ వాజ్ విత్ మా నాన్నమ్మ గారు, మా మేనత్తతో ఉన్నానన్నమాట. అండ్ ఐఎమ్ నాట్ సూపర్ కంఫర్టబుల్ విత్ దెమ్. సో దే ఆర్ నైస్. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ నాట్ నైస్. ఐ వాజ్ జస్ట్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ దెమ్. అండ్ ఆ టైంలో పీరియడ్స్ వచ్చేసరికి ఐ వాజ్ సూపర్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు దే వెరీ ట్రెడిషనల్. సో ఇమీడియట్లీ పక్కన కూర్చోపెట్టి అవన్నీ చేశారనమాట. అండ్ ఐ డింట్ లైక్ ఇట్.
సో దానివల్ల ఏమైంది అంటే ఐ గాట్ ఇన్ టు ద ఫ్రేమ్ ఆఫ్ మైండ్ దట్ ఆడపిల్లలే పుట్టకూడదు అని. ఐ మీన్ ఆడపిల్లలా పుట్టడం చాలా కష్టమైంది. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ఎవ్రీబడి. సో వి షుడెంట్, అసలు అసలు ఆడపిల్లలే పుట్టకూడదు అన్న ఐడియాలో నేను ఉండేది అనమాట. నా వాట్ ఐ డింట్ నో అట్ దట్ టైమ్ ఈస్ కి ఆడ మగ తెలీదు, తనకి ఒక బేబీయే తెలుసు. సో మనం ఎప్పుడైతే నాకు ఆడపిల్ల పుట్టకూడదు అని నేను అనుకున్నానో, వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఇట్ వాస్ ఓకే, బట్ వెన్ ఐ వాంటెడ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఇమీడియట్లీ నాకు PCOD స్టార్ట్ అయిపోయింది. సో ఐ వాస్ ఆన్ ట్రీట్మెంట్, హార్మోన్ ట్రీట్మెంట్ ఫర్ 2 years. 2 years అయిన తర్వాత ఐ వెంట్ ఫర్ IUI అనమాట. సో IUI ద్వారా అయిన, luckily my womb supported and I got pregnant the first time, but I lost the baby in the first week. And then again, immediately I went and it was a success. I had my baby through IUI. But ఆ టైంలో ఇట్ వాజ్, ఐ హ్యాడ్ టు గో త్రూ సో మచ్ పెయిన్ అండ్ సో మచ్ సఫరింగ్, బికాస్ హార్మోన్ ట్రీట్మెంట్ PCOD ఏంటి అంటే యువర్ బాడీ డజంట్ హ్యావ్ ఇనఫ్ హార్మోన్స్ ఆర్ ఇట్ హ్యాస్ టూ మెనీ హార్మోన్స్. సో మై ఇష్యూ ఓవర్ దేర్ వాజ్ ఓవరీలోని ఇది క్రియేట్ అవుతుంది కదా, ఎగ్స్ ఏదైతే ఫామ్ అవుతాయో ఆ ఓవరీ మీద ఫాలికల్స్ ఆ ఎగ్స్ తినేస్తుండే అనమాట. బికాస్ మై వూమ్ ఫెల్ట్ దట్ ఐ డోంట్ వాంట్ చిల్డ్రన్, ఐ డోంట్ లైక్ చిల్డ్రన్, రైట్? సో దట్స్ వాట్ యూస్ టు హ్యాపెన్ అనమాట. నా ఈ ఆల్సో ఈ సినారియోలోనే ఐ హ్యాడ్ నో పర్పస్ ఇన్ లైఫ్, ఐ హ్యాడ్ నో క్లారిటీ ఇన్ లైఫ్. కానీ ఇవన్నీ దే చేంజ్డ్ ఆఫ్టర్ ఐ డిడ్ ద వూమ్ హీలింగ్ సెషన్ మై సెల్ఫ్. నాకు ఐ డిడ్ దిస్ 3 years బ్యాక్, అండ్ 3 years నుంచి every 3 months 4 months I conduct this session for women, because I feel everybody needs it, all of us need it. Every woman has to know the power that exists within her. అప్పుడే మనం ఆ శక్తి రూపంగా మనం బయటపడగలుగుతాం. సో అది తెలిసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట దట్ I stopped blaming myself, I stopped blaming my womb, I stopped blaming the world for whatever is happening, and I started healing in my own journey. Okay, so దీని వల్ల నాకు వచ్చింది ఏంటంటే ద డివైన్ ఫెమినిన్ అవేకనింగ్. డివైన్ ఫెమినిన్ అవేకనింగ్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ ద శక్తి ఇన్సైడ్ వన్స్ ఓన్ సెల్ఫ్. సో అసలు వూంబ్కి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? వూంబ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యూజువలీ ఈవ్ టీజింగ్ వల్ల. అంటే ఈవ్ టీజింగ్ అంటే విజిల్ వేయడం, ఏ సెక్సీ అని పిలవడం, అలాంటివన్నీ ఉంటాయి కదా. అదే అదే మనకి ఆంధ్రాలో సినిమాల్లో చూపిస్తారు కదా, రవితేజ సినిమాల్లో ఎక్కువ ఉంటాయి అవి. ఏ పాప ఎందుకంత అందంగా ఉన్నావు అని అంటాడు. ఓకే, that might sound very sexy to people, but it is actually very wounding అన్నమాట. మన ఫెమినిన్ సైడ్ ఏదైతే ఉన్నదో అది చాలా డెలికేట్ సైడ్, చాలా డెలికేట్. సో ఎవరైనా మన మీద కొంచెం కమెంట్ చేసినా కానీ, చెప్పాను కదా ఇందాక, ముడుచుకుంటుంది, లోపల ముడుచుకుంటుంది అనమాట. చాలా దెబ్బ తగులుతుంది అని, చాలా గట్టి దెబ్బ తగులుతుంది అని. సో ఈవ్ టీజింగ్ కానీ, అసాల్ట్ కానీ, రేప్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి అంటే అప్పుడు ఆ ఫెమినిన్ పార్ట్ ఏదైతే ఉందో మనలోని అది బాగా లోపలికి ముడుచుకుపోతుంది అనమాట. దెన్ షేమ్ అరౌండ్ ఫస్ట్ పీరియడ్. మన ఫస్ట్ పీరియడ్ టైంకి అందరం రావడం, మాట్లాడడం, అడగడం, ఇలాంటివన్నీ జరిగేసరికి వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అవర్ బాడీ, వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, రైట్? సో ఆ టైంలో అంతమంది వచ్చి చూసి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఆ షేమ్, గిల్ట్ అన్నది మనకి ఫార్మ్ అవుతుంది. దెన్ రిలేషన్షిప్ ట్రామా ఈస్ ఇట్ కెన్ బి విత్ ఎనీబడి, విత్ సిబ్లింగ్స్. అంటే ఇప్పుడు ఇంట్లో అబ్బాయిలు ఉన్నారు, పీరియడ్స్ టైంకి మన పక్కన కూర్చోబెడితే వాళ్ళు కానీ వచ్చారు అంటే, ఐ హ్యావ్ సీన్ ఇన్ ఫ్రెండ్స్ హౌస్ హోల్డ్స్ అనమాట. వీళ్ళు పక్కన కూర్చుంటే వాళ్ళు ఏమైనా వచ్చి నేను ముట్టుకుంటా అని చెప్పేసి వెళ్ళడం, అలా చేయడం, అలాంటివి చేస్తారు. ఓకే, బికాస్ దే థింక్ ఇట్ ఈస్ ఫన్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఫన్ ఫర్ ద గర్ల్. Other relationship trauma is if you have a boyfriend or a husband who body shames you అనమాట.
హూ సేస్ దట్ అబ్బా నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, పోటీగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, సన్నగా ఉన్నావు, యూనో యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ చెస్ట్, యువర్ వేస్ట్ ఇస్ నాట్ గుడ్. ఇలాంటివన్నీ బాడీ షేమింగ్ ఎప్పుడైతే చేస్తారో వాటిని రిలేషన్షిప్ ట్రామా అంటారు అనమాట. వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆర్ వీ ఆర్ ఇన్ ద రిలేషన్షిప్ విచ్ ఆల్వేస్ పుట్స్ అవర్ కాన్ఫిడెన్స్ డౌన్, అదొక ట్రామా కింద క్రియేట్ అయిపోతుంది. దెన్ ఎంకరేజ్ టు సాక్రిఫైస్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఆడపిల్ల అంటే అందరి మాటలు వినాలి. దెర్ వాజ్ అ స్టేజ్ వేర్ యూనో పాత సినిమాలు చూస్తే మనకు ఆ డైలాగ్ చాలా వినబడుతుంది, ఏదైనా కడుపులో దాచిపో తల్లి అని. యూనో బాధ వచ్చినా కోపం వచ్చినా ఏమొచ్చినా కడుపులో కడుపులో అని ఎందుకంటారు, ఎందుకనమాట. సి బికాస్ దే నో దాట్ ఎవ్రీథింగ్ గోస్ టు ద వూమ్, ఇట్ డజంట్ గో టు ద హార్ట్, ఇట్ గోస్ టు ద వూమ్. అండ్ దిస్ ఇస్ ద సైన్స్ విచ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఇండియా. మనకి ఎప్పటి నుంచో ఉన్నది అది. చదువు రాని వాళ్ళు కూడా అదే అంటారు, కడుపులో దాచుకో తల్లి అని కదా. ఇట్స్ అ వెరీ స్టాండర్డ్ డైలాగ్, రైట్? బట్ దే టెల్ యూ దట్ ఆ, నువ్వే సర్దుకుపోవాలి, నువ్వే మాట వినాలి, నువ్వే తగ్గి ఉండాలి, అలాగే జరుగుతాయి, అందరికీ జరుగుతాయి. ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనం చూసి 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 పెరిగామనుకోండి, పెరిగితే మనకి పెళ్లి చేసుకోవాలనిపించదు, భయం వేస్తుంది. పిల్లలు పుట్టాలంటే భయం వేస్తుంది. ఇంకోటి స్టీరియో టైప్ అరౌండ్ మదర్హుడ్. పిల్లలు పుట్టిన తర్వాత మీకు తినడానికి టైం ఉండదు, పడుకోవడానికి టైం ఉండదు, బయటకు వెళ్ళడానికి టైం ఉండదు, ఇలాంటివన్నీ చెప్తారు కథలు. ఆ, అందరూ పిల్లలు అంటారు కానీ ఇలాంటి కథలు చెప్తారు. ఆ చెప్పినప్పుడు పెళ్లి కాని వాళ్ళకి లేకపోతే పిల్లలు ఆ, లేని వాళ్ళకి వాళ్ళకి ఆ ఆ భయం వచ్చేస్తుంది అనమాట. అమ్మో పిల్లలు పుట్టిన తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుందేమో, నా బాడీ చేంజ్ అయిపోతుందేమో, ఆమ్, నా మై ఏంటంటే మై స్టేటస్ ఇన్ ద సొసైటీ విల్ చేంజ్. ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చివన్నీ వస్తాయి అన్నమాట థాట్స్. ఇఫ్ యూ టేక్ విత్ సిటీస్ లైక్ ఢిల్లీ అండ్ ముంబై, వాళ్ళ భయం ఏంటి అంటే ఆ 9 నెలలు వాళ్ళు స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, క్లబ్లకి వెళ్ళకూడదు, అలాంటి ఫీలింగ్స్ అనమాట. సో వాట్ ఎవర్, దేర్స్ అ లాట్ ఆఫ్ స్టీరియో టైప్ అరౌండ్ మదర్హుడ్ అనమాట. స్పిరిచువల్ కాజ్ కానీ మీరు తీసుకున్నారు అంటే ఇట్ ఈస్ బ్లాక్డ్ సేక్రల్ చక్ర. మనకి 7 చక్రాలు ఉంటాయి, అందులో రెండోది సేక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్రం అంటాం దాన్ని. మొదటిది మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రం ఏదైతే ఉన్నదో దాట్ రిలేట్స్ టు ఆల్ యువర్ సెక్షువల్ ఆర్గన్స్, జెనిటల్ ఆర్గన్స్ అనమాట. యూట్రస్, ఇప్పుడు బ్లాడర్ ఇష్యూస్ అలాంటివన్నీ వస్తాయి కదా, అవన్నీ రూట్ చక్ర రిలేటెడ్. ఇది దిస్ ఇస్ సేక్రల్ చక్ర రిలేటెడ్, స్వాదిష్టాన చక్రం. వెరిన్ ఇట్ ఎన్కంపాసెస్ యువర్ స్టమక్ ఏరియా అన్నమాట. అంటే ఇంటెస్టైన్స్, కిడ్నీ, లివర్, స్టమక్, యూట్రస్ అన్నీ అనమాట. ఆల్ ద పార్ట్స్ ఇన్ దాట్ ఏరియా. అందుకని మనకి ఆ, మనం బాధలో కానీ భయంలో కానీ ఉన్నాము అంటే మనం తిండి దిగదు మనకి. ద స్టమక్ డజంట్ allow you to eat. Or if you are in a ప్యానిక్ లోని యాంగ్జైటీలో ఉన్నాం అంటే వాంతులు అయిపోతాయి అనమాట. ఉన్నది కూడా బయటికి కక్కేస్తుంది పాపం, అది ఇట్ కెనాట్ హోల్డ్ ఇట్. ఎందుకంటే ఆల్ దోస్ ఇమోషన్స్ స్టోర్ ఇన్ దట్ ప్లేస్. సో ఆ బ్లాక్డ్ సీక్రల్ చక్ర కి రిలీజ్ చేయడానికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి విచ్ ఐ విల్ టీచ్ యూ. ఇది కాక యూ హ్యావ్ గిల్ట్ ఆర్ షేమ్. ఆడవాళ్ళకి ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే గిల్ట్ అన్నమాట. ప్రతిదానికి గిల్టే. పిల్లల్ని చూసుకోవట్లేదు గిల్ట్, హస్బెండ్ చూసుకోవట్లేదు గిల్ట్, ఇన్ లాస్ చూసుకోవట్లేదు గిల్ట్, ఇల్లుని చూసుకోవట్లేదు గిల్ట్, ఉద్యోగం తిన చేయట్లేదు గిల్ట్, ఏదైనా గిల్టే. ఈవెన్ ఇఫ్ యూ ఫాల్ సిక్ యూ ఫీల్ గిల్టీ. అయ్యో నేను సిక్ అయిపోయానే, నోబడి ఈజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ అన్న గిల్ట్. సో ఆ గిల్ట్ అండ్ షేమ్ ఏదైతే ఉన్నదో దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ బ్లాక్స్ అన్నమాట. ఇప్పుడు సేక్రల్ చక్ర బ్లాక్ అయినప్పుడు టర్న్ ఆన్ యువర్ వీడియోస్ ప్లీజ్ ఇఫ్ పాసిబుల్. సేక్రల్ చక్ర బ్లాక్ అయినప్పుడు అది అండర్ యాక్టివ్ అయినా అవ్వచ్చు, ఓవర్ యాక్టివ్ అయినా అవ్వచ్చు. ఆ అండర్ యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అసలు సేక్రల్ చక్ర ఏంటి, స్వాదిష్టాన చక్రం ఏంటి అంటే సెన్షువల్ ప్లెజర్స్ అన్నమాట. సెన్షువల్ ప్లెజర్స్ అంటే సెక్షువల్ ప్లెజర్స్ కాదు. సెన్షువల్ ప్లెజర్స్ అంటే ఎనీ ప్లెజర్ యూ టేక్ త్రూ యువర్ సెన్సెస్. మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, ఈ ఇంద్రియాల ద్వారా మనం ఏదైతే లోపలికి తీసుకుంటామో, ఏదైతే ఫీల్ అవుతామో, ఏదైతే మనం ఆనందపరుస్తుందో మనల్ని,
అది సెన్షువల్ ప్లెజర్స్ అంటాం అనమాట. సెన్సెస్ నుంచి వచ్చే ప్లెజర్స్ ని సెన్షువల్ ప్లెజర్స్ అంటాం. ఆ సెన్షువల్ ప్లెజర్స్ ని బ్లాక్ చేసేస్తుంది. సారీ. సో సెన్షువల్ ప్లెజర్స్ బ్లాక్ చేసినప్పుడు ఏంటి అవుతుందంటే మనకి అన్నీ ఉంటాయి. మనకి వి హ్యావ్ ఎ లవ్లీ హోమ్, disciplined children, loving husband, supportive parents, very supportive in-laws, you have a great job. అన్నీ ఉన్నా కానీ లైఫ్లో ఆనందం ఉండదు. ఎందుకు ఆనందం లేదు అంటే ఇట్స్ ద బ్లాకేజ్ ఆఫ్ సేక్రల్ చక్ర. బట్ మెనీ పీపుల్ సే దట్ బికాస్ ఐ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అంటారు. ఆ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఏదైతే ఉన్నదో అది మీకు సేక్రల్ చక్ర నుంచి వస్తుంది. చెప్పాను కదా, మోటివేషన్, ఇంట్యూషన్, సిక్స్త్ సెన్స్, గోల్ క్రియేట్ చేయడం, అంబిషన్, క్రియేటివిటీ, ఇవన్నీ మనకి సేక్రల్ చక్రం నుంచి వస్తాయి. మరి అవన్నీ బ్లాక్ అయిపోతాయి కాబట్టి మనం ఉన్నది కూడా మనం ఎంజాయ్ చేయం. సో దీనివల్ల ఏమవుతుంది, నో ప్లెజర్ ఇన్ లివింగ్ లైఫ్. ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ మనం బాధగా ఉన్నాము అంటే అదొక గిల్ట్ వస్తుంది కదా. అన్నీ ఉన్నాయి నాకు, కానీ నేను అనుభవించలేకపోతున్నాను, నేను ఆనందించలేకపోతున్నాను అని చెప్పేసి కొంతమంది ఏడుస్తారు. అది దట్ ఈస్ అనదర్ గిల్ట్ దట్ విల్ ఆల్సో ఫార్మ్. దెన్ షేమ్ అరౌండ్ యువర్ బాడీ, యువర్ సెక్షువాలిటీ అండ్ సెల్ఫ్. అంటే ఏమో ఎవరు ఏమనేస్తారో, ఏ కమెంట్ పాస్ చేసేస్తారో అన్న భయంతో మనం వి కీప్ అవర్ సెల్స్ కవర్డ్. అండ్ ఇఫ్ వీ కెనాట్ కీప్ అవర్ సెల్స్ కవర్డ్, వీ కీప్ అవర్ సెల్స్ ఇన్ ద హౌస్ అనమాట. ఎవరిని కలవం. వీ డోంట్ వాంట్ టు మీట్ విత్ ఎనీబడి, వీ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీబడి, వీ డోంట్ వాంట్ టు మీట్ విత్ స్ట్రేంజర్స్. భయాలు ఉంటాయి. ఓకే. దెన్ guilt for feeling low despite having everything, no intuition, inner guidance, inspiration, ఇవేవి ఉండవన్నమాట మీకు. ఇమోషనల్లీ నంబ్ అంటే ఎవరైనా వచ్చి మీ దగ్గర బాధపడినా ఏం చేసినా కానీ యూ వాంట్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ దెమ్ బికాస్ యూ ఆర్ స్టక్ ఇన్ యువర్ ఓన్ హోల్. ఓకే. కోడిపెండెన్సీ ఆర్ కంట్రోలింగ్ బిహేవియర్, చాలా డిపెండెంట్ ఉంటారు వీళ్ళు ఆన్ ద పార్ట్నర్ ఆర్ ఆన్ ద ఫ్యామిలీ ఆర్ హూ ఎవర్ ఇట్ మైట్ బి, దే ఆర్ లివింగ్ ఇన్ గార్డియన్ అండ్ హూ ఎవర్ ఇట్ మైట్ బి. చాలా డిపెండెన్సీ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ బయటికి వెళ్ళి కూరలు కొనుక్కోవాలన్నా కానీ ద హస్బెండ్ హ్యాస్ టు టేక్ దెమ్ అనమాట. దే కెనాట్ డూ ఇట్ బై దెమ్సెల్వ్స్. Then lack of creativity, fear of change, shyness, unable to enjoy intimacies or relationships, disconnection with people. ikkada varaku they are your emotion related. The next three are your physical body related. Painful periods. Painful periods comes from underactive sacral chakra. Inability to conceive, infertility antam kada, adi kuda. Then other womb related problems like ఇంటెన్స్ పిఎంఎస్, అంటే వారం రోజులు అలా ఉంటుంది కొంతమందికి పిఎంఎస్. అండ్ దెన్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, దెన్ ఎన్లార్జ్డ్ ఓవరీస్, shrink అయిపోయిన ఓవరీస్, దెన్ యూట్రస్ అనేబుల్ టు క్యారీ ద బేబీ. ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ రిలేటెడ్ టు అండర్ యాక్టివ్ సేక్రల్ చక్రం. నెక్స్ట్ ఈజ్ ఓవర్ యాక్టివ్. ఓవర్ యాక్టివ్ అంటే ఓవర్ యాక్టివే కదా, లైక్ అన్ని ఓవర్గా ఉంటాయి మీకు. అది అది ఒక ఎండ్గా ఉన్నది అంటే ఇది ఇంకో ఎండ్గా ఉన్నది అనమాట. టూ మచ్ ఇమోషన్స్ ఉంటాయి వీళ్ళకి. అండ్ పిచ్చి అటాచ్మెంట్స్ ఉంటాయి అనమాట. అంటే ఎవరితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకా వాళ్ళ కోసం వీళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు. దే ఎక్స్పెక్ట్ ద అదర్ పర్సన్ ఆల్సో టు డూ దట్. వెన్ దే డోంట్ డూ ఇట్, దీస్ పీపుల్ ఫీల్ వెరీ హర్ట్ అనమాట. చాలా విపరీతంగా దిల్పే తీసేసుకుంటారు వీళ్ళు. సో దే హ్యావ్ ఎక్స్ట్రీమ్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి చాలా అన్హెల్దీగా ఉంటుంది వాళ్ళ అటాచ్మెంట్. ఒక రకమైన కంట్రోలింగ్ బిహేవియర్తో ఉంటుంది. సో ఓవర్ ఇమోషనల్, సెక్షువల్ అడిక్షన్స్, ప్రామిస్క్యూటీ ఏంటి అంటే ఒకళ్ళతో చాలదన్నమాట. దే హ్యావ్ టు హ్యావ్ అఫేర్స్. Unhealthy attachments with everyone. Now the reason to have affairs is again the same thing. They need that confidence అన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి. ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల they want other people to appreciate them, whether it is physically or emotionally or mentally or whatever it might be. Then selfishness, aggression, manipulation, using sex to avoid dealing with emotions, jealousy, mood swings, ruled by emotions, and poor boundaries. అంటే చెప్పాను కదా అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉంటాయి. ఆ అన్హెల్దీ అటాచ్మెంట్స్ వల్ల ఏమవుతుంది, వీళ్ళకి బౌండరీస్ ఉండవు అనమాట. వాళ్ళు ఏం తిట్టినా, ఏమన్నా, ఎన్ని మాటలన్నా కానీ ఇంకా వాళ్ళ వెంటే పడి తిరుగుతూ ఉంటారు.
సో that kind of toxicity is very very bad for our సెల్ఫ్ వర్త్ అనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా తగ్గిపోతుంది దానివల్ల. సో సేక్రల్ చక్ర హీలింగ్ చేయడానికి మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అఫర్మేషన్స్ విచ్ ఆల్ బి గివింగ్, అండ్ యూ కెన్ యూజ్ దోస్ అఫర్మేషన్స్. లేదు అంటే మీకు ఆన్లైన్ దొరుకుతాయి, ఆర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అఫర్మేషన్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. Then there is sound healing. The frequency for sacral chakra is 288 hertz. When you want to use frequency to heal your chakras, then every day 15 minutes you have to play that frequency music, and you have to just close your eyes and sit. Let that frequency heal that chakra. ఆ పార్ట్. కానీ ఎప్పుడైనా మీరు చక్ర హీలింగ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ రూట్ చక్ర, మూలాధారం అది. సో మూలాధార చక్రంతో ఎప్పుడు మీరు చేయాలి. ఇట్స్ అవైలబుల్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. యూ జస్ట్ గో అండ్ పికప్ that video. అందులో ఒక 10 నిమిషాలు అంతే. మీకు you have the mantra, the mudra and the affirmations in that. Every day do it for 10 minutes. For the first 3 months do only root chakra, and then do the root plus solar chakra. అది కాక gratitude. What we give is what we get. When you have gratitude towards your body, towards the divine, towards the universe, towards the people around you, and that gratitude should not be only with people who help you. It should be with people who are around you, because I'm sure that అవసరం పడినప్పుడు ఎవరైనా వస్తారు హెల్ప్ చేయడానికి. చూడండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అంటే మనకు తెలియని వాళ్ళు కూడా పరిగెట్టుకొని వస్తారు మనకి హెల్ప్ చేయడానికి. ఎందుకు? ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ హ్యూమన్నెస్. అందులోని బీయింగ్ ఎ హ్యూమన్, బేసిక్ హ్యూమన్ టెండెన్సీ అది. ఇంకొకరిని హత్య చేయడం వల్ల మనకి ఏమీ రాదు, కానీ గ్రాటిట్యూడ్ ఇవ్వడం వల్ల మనకి ఆ గ్రాటిట్యూడ్ ఇంతింతలు మనకి గ్రో అయ్యి ద యూనివర్స్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు అస్. సో ఎవ్రీ నైట్ బిఫోర్ యూ స్లీప్ 5 గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్స్ రాయండి, ఒక బుక్ పెట్టుకొని. ఓకే, జస్ట్ 5 గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్స్. దే కెన్ బి వెరీ సింపుల్. ఈరోజు ఇడ్లీలు చాలా బాగా వచ్చాయి. ఈరోజు మా అబ్బాయి నాకు హగ్ చేసుకున్నాడు. ఈరోజు వర్షం పడింది, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఐ హ్యావ్ ఎ హౌస్ సో దట్ ఐ డోంట్ గెట్ వెట్. ఇవాళ కబర్డ్ ఓపెన్ చేసిన వెంటనే ఐ ఫౌండ్ అ గుడ్ డ్రెస్ టు వేర్. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఐసైట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ my hands, I'm grateful for my creativity, I'm grateful for my healing. Edaina, whatever comes to you. I'm grateful to be able to see the sunrise today, to be able to see the sunset. I'm grateful that I could drive, I can learn to drive. అలాగ మీరు రాస్తూ ఉంటే నెల రోజులైనా తరగదు. సో స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. దెన్ అది కాక ఎవ్రీ చక్ర విల్ హ్యావ్ ఎ మంత్ర అసోసియేటెడ్ విత్ ఇట్. చెప్పాను కదా, ఆ వీడియోస్ లో కూడా మీకు మంత్రం, ముద్ర అండ్ అఫర్మేషన్స్ ఉంటాయి. సో సేక్రల్ చక్రాకి రిలేటెడ్ మంత్ర ఇస్ బమ్. దీస్ ఆర్ ద అఫర్మేషన్స్. నేను అఫర్మేషన్స్ కావాలంటే ఈ ఒక్క పేజీ నేను అందులో పెట్టేస్తాను, బట్ అదర్వైజ్ రికార్డింగ్ కూడా ఐ విల్ బి షేరింగ్ ఇట్ ఫర్ 2 weeks. సో పీరియడ్ పెయిన్స్ అంటే క్రాంప్స్ వస్తాయి కదా, బాగా కడుపు నొప్పి, నడుపు నొప్పి అన్నీ వస్తాయి కదా చాలా మందికి. అది ఎందుకు వస్తుంది? గర్భం అన్నది ఏదైతే ఉన్నదో, ద అవుటర్ లేయర్ ఆఫ్ ద గర్భం is completely covered with stress receptors. కంప్లీట్లీ మీకు అది మొత్తం అంతా స్ట్రెస్ రిసెప్టర్స్ ఉంటాయి మీకు. ఇట్ అండ్ దే హ్యావ్ రీసెర్చ్డ్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ సైంటిఫికలీ ప్రూవెన్. ఇట్స్ నాట్ ఏ ర్యాండమ్ స్టేట్మెంట్. సో ఆ స్ట్రెస్ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో మనకి, లెట్స్ సే మనం నడుచుకొని వెళ్తున్నాము, సడన్ గా ఒక బండి కానీ మన పక్క నుంచి కట్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, ద ఫస్ట్ థింగ్ యూ ఫీల్ ఇస్ దట్ కడుపులో తిప్పుతుంది అనమాట. మీకు ఒక రకమైన ఇదిలా వస్తుంది కడుపులోని. దెన్ ఆఫ్టర్ ఎ మ్యాటర్ ఆఫ్ లైక్ 1.3 seconds ఎంతో ఉంటుంది అనమాట దానికి. ఆ 1.3 seconds తర్వాత భయం వస్తుంది. దెన్ ఇట్ పుషెస్ ఇట్ టు ద హార్ట్ అనమాట, ఆర్ ఇట్ పుషెస్ ఇట్ టు ద హెడ్, వేరింగ్ యూ స్టార్ట్ గెటింగ్ స్ట్రెస్డ్ అవుట్ about it. You start getting a panic attack, you start getting anxiety. కానీ ఫస్ట్ వెళ్ళేది స్టమక్ దగ్గరికి వెళ్తుంది. అదే మీకు
చాలా ఆనందంగా ఉన్నది అనుకోండి, వి కాల్ ఇట్ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటాం కదా. ఏదైనా ఫస్ట్ డేట్, వెన్ యూ గో ఆన్ ఎ ఫస్ట్ డేట్, ఆర్ వెన్ యూ గో ఆన్ యునో, నాకు ఐ గెట్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ వెన్ ఐ గో నియర్ మౌంటైన్స్ అనమాట. నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్, యువర్ ఫస్ట్ పెయింటింగ్, you have gotten a certificate in something. So all these things give you happiness. Happiness ఏదైతే ఉందో అది కూడా మీకు స్టమక్ లోనే వస్తుంది. సో దీస్ స్ట్రెస్ రిసెప్టర్స్ క్యాచ్ యువర్ థాట్స్ అన్నమాట, యువర్ ఎమోషన్స్, అండ్ దే సెటిల్ ఇట్ ఇన్సైడ్ ద స్టమక్. అందుకనే చూడండి, వెన్ యూ డోంట్ హ్యావ్ సెల్ఫ్ లవ్ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పొట్ట దగ్గర వెయిట్ పెరిగిపోతుంది, పొట్ట పెరుగుతుంది. ఓకే, సో అసలు పిఎంఎస్ లో ఏమవుతుంది? పిఎంఎస్ చెప్పాను కదా, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్. 1 వీక్ బిఫోర్ పీరియడ్స్ టు 1 డే బిఫోర్ పీరియడ్స్ వరకు ఎన్నాళ్ళైనా కావచ్చు. ఇట్ కెన్ బి ఎనీ లాంగ్. ఓకే, సో మీకు పిఎంఎస్ లో సైంటిఫికలీ ఏమవుతుంది అంటే, మన బాడీలోని 3 ఇవి ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ హార్మోన్స్. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఆర్ ఫెమినిన్ హార్మోన్స్, అండ్ టెస్టోస్టెరోన్ ఈస్ ద మేల్ హార్మోన్. సో టెస్టోస్టెరోన్ చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. టెస్టోస్టెరోన్ ఉన్న వాళ్ళకి ఆ, కొంచెం మీసం పెరగడం, గెడ్డం పెరగడం అలాంటివి అవుతాయి. లైక్ యూ హ్యావ్ టు గెట్ అప్పర్ లిప్ డన్, అలాంటివి చేయించుకుంటాం కదా. ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ద లిటిల్ అమౌంట్ ఆఫ్ టెస్టోస్టెరోన్. ఇప్పుడు ఈస్ట్రోజన్ ఏదైతే ఉన్నదో, ఈస్ట్రోజన్ ఈజ్ ద హార్మోన్ విచ్ కంట్రోల్స్ అవర్ మూడ్స్ అన్నమాట. ఇట్ బ్యాలెన్సెస్ అవర్ మూడ్స్. అందుకనే యూట్రస్ తీసేసిన వాళ్ళకి, ఓవరీస్ తీసేసిన వాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్ లేనప్పుడు వాళ్ళకి దే హ్యావ్ మూడ్ స్వింగ్స్. ఓకే, సారీ, దే హ్యావ్ మూడ్ స్వింగ్స్. ఎందుకంటే ఈస్ట్రోజన్ కండక్ట్స్ దట్ ఇట్ బ్యాలెన్సెస్ యువర్ మూడ్ లెవెల్స్ అన్నమాట. కానీ పిఎంఎస్ టైంలో ఏమవుతుందంటే, ఈస్ట్రోజన్ లెవెల్ లో అయిపోయి ప్రొజెస్ట్రాన్ లెవెల్ పెరుగుతుంది. నా ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది అంటే, మీ లోపల ఉండే భయాల్ని బయటికి రేస్ చేస్తుంది, సర్ఫేస్కి తీసుకొస్తుంది. అది డీపెస్ట్ డార్కెస్ట్ ఫియర్స్ అన్నమాట, ఇన్సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, అది ఏదైనా అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఫియర్ ఆఫ్ ఎనీథింగ్, లిటరల్ ఎనీథింగ్ అన్నమాట. సో మై పిఎంఎస్, ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ ద డార్క్. ఆ టైంలో నేను డార్క్ లోకి నేను ఎక్కువ వెళ్ళలేను అనమాట. స్లోలీ ఐ హ్యావ్ లెర్న్ టు హీల్ దట్ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్. సో యాజ్ యూ యాజ్ ఇట్ రిలీజెస్ అప్, ఇట్ గివ్స్ యూ ద టైమ్ టు రిలీజ్ దెమ్ ఆల్ అనమాట. కానీ మనకు అది తెలియదు కాబట్టి వాట్ వీ డూ ఇస్, అది వస్తుంది, అబ్బా నాకు మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి, పిఎంఎస్, బ్లోటింగ్ ఉన్నది, ఐఎమ్ నాట్ ఫీలింగ్ టు గుడ్, స్లగ్గిష్ గా ఉంటాం అనమాట. అంటే లేవబుద్ధి కాదు, మంచం మీద లేవబుద్ధి కాదు, ఏ పనులు చేయబుద్ధి కాదు. యూ డోంట్ ఫీల్ వెరీ క్రియేటివ్ డ్యూరింగ్ దాట్ టైం. సో ఆ టైంలోని మనం ఇలా వస్తుంది అని చెప్పి అబ్జర్వ్ చేసి వదిలేస్తాం మనం, ఎందుకంటే అది రిలీజ్ చేయాలని మనకు తెలియదు కాబట్టి. కానీ వీ హ్యావ్ టు రిలీజ్ ఇట్, వీ హ్యావ్ టు లెట్ ఇట్ రిలీజ్ డ్యూరింగ్ దట్ టైం. సో ఆ టైంలో ఇఫ్ యూ హ్యావ్ say fear of eating too much or fear of putting on weight, then our time lo observe where it has come from. Is it from the childhood wherein people teased you for being chubby, or did it come because of watching too many reels wherein you find only skinny people? అసలు ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది? అడ్రస్ దట్ ఇష్యూ, ఈచ్ ఇష్యూ. ఒక్కొక్క పిఎంసి మనకి నెలకు ఒకే ఛాన్స్ వస్తుంది కదా, ఒక్కొక్క నెలకు ఒకేసారి ఛాన్స్ వస్తుంది. ఆ ఒక నెల ఆ ఆ ఛాన్స్ ని పట్టుకొని ఒక్కొక్కటి రిలీజ్ చేయండి, ఇట్స్ ఓకే. ఒక సంవత్సరం పట్టినా కానీ 12 రిలీజ్ అవుతాయి కదా మీకు. సో డూ ఇట్ స్లోలీ, గివ్ యువర్ సెల్ఫ్ టైమ్, బీ జెంటిల్ విత్ యువర్ సెల్ఫ్. ఆ టైంలో మీకు రైట్ బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మీకు సబ్ కాన్షియస్ పర్జింగ్ అవుతుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ పర్జ్ అంటే అదే, మీ లోపల ఉండే భయాలన్నీ బయటకు వస్తాయి ఆ టైంలో. సో పిఎంఎస్ ని తిట్టుకోకండి, డోంట్ ఫీల్ దట్ ఆ పిఎంఎస్ చాలా ఉంటుంది నాకు అని చెప్పి డోంట్ బి అనాయిడ్ విత్ ఇట్. ఇట్ ఈస్ అ గిఫ్ట్, ఇట్స్ అ గిఫ్ట్ ఓన్లీ విమెన్ హ్యావ్, మెన్ డోంట్ హ్యావ్ దట్. ఓకే, సో యాజ్ అ గిఫ్ట్, యాక్సెప్ట్ ఇట్ యాజ్ అ గిఫ్ట్ and use it. Okay, then it's the best time to reflect on your emotions, thoughts, and insecurities. ఇప్పుడు పీరియడ్ బ్లడ్ అనేది చాలా చాలా పవిత్రమైనది.
ఏంటంటే మనకి బికాస్ పీపుల్ అగైన్ బికాస్ ద patriarchal society has made us feel shame around our period. They said that ఈ టైంలో నువ్వు గుళ్ళోకి వెళ్ళకూడదు, ఈ టైంలో పూజలు చేయకూడదు, ఈ టైంలో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, మూల కూర్చోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు కాబట్టి మనం వీ స్టార్టెడ్ థింకింగ్ దట్ పీరియడ్స్ ఆర్ సంథింగ్ నాస్టీ. దే నాట్ గుడ్, దే నాట్ సంథింగ్ టు బి అప్రిషియేటెడ్ అన్న స్టేజ్కి మనం వచ్చేసాం. బట్ పీరియడ్ బ్లడ్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఫర్టైల్. If any of you is using a menstrual cup instead of pads, then if you take a drop of that blood, just one drop, 1 or 2 drops, and add it to any floral plant, you can see that the flower will bloom like anything. ఒకేసారి నెలకు ఒకేసారి వేయాలి, అంతకంటే కాదు. లేకపోతే 3 నెలలకు ఒకసారి అలా వేసినా పర్వాలేదు. బట్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ సీ. పూర్వకాలంలోని ఇఫ్ ద ల్యాండ్ బికమ్స్ కంప్లీట్లీ బ్యారన్ అంటే ఏంటంటే డ్రాట్ అంటారు కదా, అసలు నీళ్లు ఉండక ల్యాండ్ అంతా ఎండిపోతుంది, మీకు ఇంకేం పంట రాదు అక్కడ. ఆ, అలాంటి టైంలోని అప్పుడు పీరియడ్ బ్లడ్ వేసేవారట టు మేక్ ద ల్యాండ్ ఫర్టైల్ అగైన్ అనమాట. సి ఆ బ్లడ్ వల్లే కదా ఒక ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం 3.5 కేజీలు పాపలాగా బయటకు వస్తుంది మనకి, రైట్? ఆ బ్లడ్ వల్లేనా? That's the blood which is nourishing that cell. That is the blood which is making it grow, helping it, giving it all the whatever it wants, all the nourishment. కదా? So be nice towards it. దాన్ని అసహించుకోకండి. ఓకే, పీరియడ్ బ్లడ్ ఎప్పుడు అసహించుకోకండి. బీ నైస్ టువర్డ్స్ ఇట్. ఇప్పుడు లాలోబా ఏంటంటే, లాలోబా ఇస్ ఎ లేడీ హూ యూస్ టు లివ్ ఇన్ ఎ కేవ్ ఇన్ ఎ డెజర్ట్ అనమాట, ఎడారిలో. ఇప్పుడు ఎడారిలో మనకి ఏమీ జంతువులు ఉండవు అని మనం అనుకుంటాం, కానీ ఇసుక లోపల చాలా ఉంటాయి. మీకు స్కార్పియన్స్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి యాక్చువల్లీ లోపల. చిన్న చిన్న యానిమల్స్, క్రాబ్స్ లాంటివి, శాండ్ క్రాబ్స్ అంటారు వాటిని, శాండ్ క్రాబ్స్ ఉంటాయి. సో చాలా ఉంటాయి. సో ఈవిడ ఏం చేస్తుందట, రోజు వెళ్ళి ఆ ఎడారంతా ఎతికి చిన్న 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 బోన్స్ ఏవైతే దొరుకుతాయో ఆ బోన్స్ అన్ని పట్టుకొని వచ్చేదట కేవ్కి. పట్టుకొని వచ్చి షీ యూస్ టు అసెంబుల్ ఇట్ అనమాట. ఆ అసెంబుల్ చేసి అదొక ఒక వూల్ఫ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆ అందులో ప్రాణం పోసేదట. ప్రాణం పోసిన వెంటనే ఆ వూల్ఫ్ బయటికి వెళ్ళిపోయేది. అలాగా ఆవిడ అదే చేస్తూ ఉండేదట. సో ప్రతి ఒక్కళ్ళం, ప్రతి ఆడపిల్ల ఒక లాలోబ. మన చుట్టూతా మనం పేరెంట్స్ నుంచి కొంచెం తెచ్చుకుంటాం, ఫ్రెండ్స్ నుంచి తెచ్చుకుంటాం, చుట్టుపక్కల నైబర్స్ నుంచి తెచ్చుకుంటాం, మన హస్బెండ్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకుంటాం, మన నుంచి తెచ్చుకుంటాం, మనం నేర్చుకుంటాం యూనివర్స్ నుంచి కొంచెం 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 తెచ్చి వి క్రియేట్ అ వరల్డ్. ఒక వరల్డ్ని క్రియేట్ చేస్తాం మనం, ఒక పర్సన్ని క్రియేట్ చేస్తాం, ప్రాణం పోస్తాం ఆ పర్సన్కి, రైట్? ఆ పర్సన్ తర్వాత మన నుంచి విడిపోతుంది. లైక్ ద చైల్డ్ విల్ కమ్ అవుట్, ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద కేవ్, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ అస్ అండ్ ఇట్ విల్ బికమ్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్. కానీ ఆ ప్రాణం పోసినంత వరకు మనం దానికి ఎంత, ఐ మీన్ వి గివ్ ఇట్ సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ కదా. మరి అంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చిన ఆ ప్రాణంకి సెక్యూరిటీ ఇచ్చింది ఆ కేవ్ కదా. ఆ గర్భం అన్నది సెక్యూరిటీ ఇచ్చింది కదా. మరి ఆ గర్భానికి మనం ఎంత గ్రాటిట్యూడ్ ఇవ్వాలి? We should be so grateful to it. We should connect to it so much, right? కొన్ని పాయింట్స్ ఉన్నాయి విచ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఒకటి ఏంటంటే, మన చేతుల్లో ఏది లేకపోయినా మన ఎఫర్ట్ ఎప్పుడు 100% మనం ఇవ్వాలి. ఏదైనా ఇప్పుడు పిల్లలు పుట్టడం మన చేతిలో లేదు, కానీ భూమిని ప్రేమగా చూసుకోవడం మన చేతిలో ఉంది కదా. Then your thoughts turn into vibrations. So whatever food you eat, either ధన్వంతరి మంత్రం చదవండి while you are cooking, or వెనకాతలు ప్లే చేయండి. ఏదైనా మంత్రం, ఎనీ మంత్రం ఇస్ ఓకే యాక్చువల్లీ. ఇది చేయలేకపోతున్నారు అంటే వినే ముందు ప్లేట్ని ఎదురుగుండా పెట్టుకొని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక మాట అనండి.
అని అప్పుడు తినండి. యువర్ థాట్స్ ఆర్ వైబ్రేషన్స్. అది మీరు తిన్న ఫుడ్లోకి వెళ్తుంది. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ పుట్ ఇన్సైడ్ యువర్ బాడీ. We cannot completely control our health, but we can work towards it. అంటే ఇప్పుడు we can do exercises, we can eat healthy. ఎంత చేసినా కానీ ఓన్లీ 20% విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. 80% మన డెస్టినీ మీద ఉంటుంది, యూనివర్స్ మీద ఉంటుంది, మన కర్మల మీద ఉంటుంది, మన థాట్స్ మీద ఉంటుంది, చాలా వాటి మీద ఉంటుంది. సో ఓన్లీ అబౌట్ 20% విల్ డిపెండ్ ఆన్ యువర్ ఫిట్నెస్ అన్నమాట. సో డోంట్ గివ్ ఇట్ టూ మచ్ ఇంపార్టెన్స్. See, last few years we have seen so many people who died on the treadmill. I mean, it sounds ridiculous. కానీ వాళ్ళు ఎంత they gave so much to the fitness, right? Then how could they die? So don't give too much to it, but do what you have to do. సఫరెన్స్ అన్నది ఒక చాయిస్. నేను బాధపడుతున్నాను, అబ్బా నేనే బాధపడుతున్నాను, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఇంతే, నా జాతకం ఇంతే, నా తలరాత ఇంతే అని అనుకోవచ్చు. ఇట్స్ ఎ చాయిస్. కానీ హీలింగ్ ఈజ్ ఆల్సో ఎ చాయిస్. నేను దీని నుంచి బయటపడతాను, యూనివర్స్ విల్ హెల్ప్ మీ, ఐ కెన్ టేక్ హెల్ప్, దేర్ ఆర్ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఇలాంటివన్నీ మనం ఏదైతే అనుకుంటామో అండ్ వర్క్ టువర్డ్స్ హీలింగ్ టు బెటర్ అవర్ సెల్వ్స్. See, betterment of ourselves means betterment of our thoughts, right? మనం మంచి వాళ్ళం అనుకొని లెట్స్ సే ఇప్పుడు నేను హీలింగ్ నేర్పిస్తున్నాను, ఐ మెంటార్ యూ పీపుల్, బట్ దెన్ ఐ విల్ గో అండ్ మా అమ్మకి మా చెల్లికి మధ్యన గొడవ పెట్టాను అనుకోండి, ఊరికే, జస్ట్ లైక్ దట్, జస్ట్ ఫర్ ఫన్, ఆర్ జస్ట్ బికాస్ ఐ థింక్ దట్ it's okay, like they're getting too close, they're not too close to me, I'm staying far away from them, they live together. అలాంటి థాట్స్ ఏవైతే ఉన్నాయో that will not help me in my path. So your thoughts matter, your actions matter, what you do matters quite a lot, చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే దానితో మీ స్పేస్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఎవరికైనా నమ్మక ద్రోహం చేశాము అంటే మన చుట్టుపక్కల నమ్మక ద్రోహం చేసే వాళ్ళే మనకు తగులుతారు. బికాస్ ద యూనివర్స్ వాంట్స్ టు టీచ్ యూ అ లెసన్. అదే మనం గ్రాటిట్యూడ్ చూపించామనుకోండి, మనం నైస్గా ఉన్నాము అంటే మన చుట్టుపక్కల మనకి గ్రాటిట్యూడ్ చూపించి మనకి నైస్నెస్ నేర్పించే వాళ్ళే ఉంటారు. సో బీ మైండ్ఫుల్. ఓకే, బీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యూ థింక్, వాట్ యూ డూ. బ్లేమ్ షుడ్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ అ థాట్ ప్రాసెస్. అంటే వెన్ వి బ్లేమ్ అన్నది మనం ఎలా చేస్తాం అంటే మనకు అలవాటు అయిపోయింది అనమాట. ఓకే, ఏదో ఒక దాన్ని బ్లేమ్ చేసేయాలి, ఏదో ఒకటి. ఇప్పుడు చిన్నపిల్లలు పడిపోయారు అంటే వెంటనే పెద్దవాళ్ళు పరిగెట్టుకొని వచ్చి హన్నా మా అబ్బాయిని నేర్పిస్తావా అని చెప్పి ఆ నేలను కొడతారనమాట. ఓకే, సో దే ఆర్ టీచింగ్ ఫ్రమ్ ద వెరీ స్టార్ట్ దట్ యూ క్యాన్ బ్లేమ్ సంథింగ్ ఎల్స్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ. సో యాజ్ వీ గ్రో ఓల్డర్ ఏం చేస్తాము, మనకి ఏమైనా జరిగింది అంటే వీ బ్లేమ్ గాడ్, వీ బ్లేమ్ ప్లానెట్స్, ఆస్ట్రాలజీ, వీ బ్లేమ్ పక్కింటి వాళ్ళని, వీ బ్లేమ్ ఆర్ తలరాతని, మన డెస్టినీని, వీ బ్లేమ్ ఆర్ పీపుల్ అరౌండ్ అస్. ఇట్ కుడ్ బి హస్బెండ్, ఇన్ లాస్, చిల్డ్రన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో మనకి ఏదైనా అనుకూలంగా జరగకపోతే వెంటనే దేని మీద బ్లేమ్ పెట్టడం అన్నది ఇట్ ఈస్ ఎ ప్రీ ప్రోగ్రామ్డ్ థింగ్. అది స్టాప్ చేయండి. వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ అని యాక్సెప్ట్ చేయండి. దట్ విల్ మేక్ యూ మచ్ మచ్ హ్యాపియర్. ఏది జరగాలో అది జరుగుతుంది. ద హ్యాపెనింగ్స్ విల్ హ్యాపెన్. మనం ఎవరిని బ్లేమ్ చేసినా చేయకపోయినా హ్యాపెనింగ్స్ విల్ హ్యాపెన్, అంతే. ఓకే, యాక్సెప్టెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ హీలింగ్ టువర్డ్స్ అవర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు నాలో కుళ్ళు బుద్ధి ఉంది అని నేను యాక్సెప్ట్ చేయకపోతే అది ఎప్పటికీ నేను హీల్ చేయలేను. నాలో ఈ భయం ఉన్నది అని ఎప్పుడైనా ఉంటే అది అప్పుడే నేను దాన్ని హీల్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ముందు యాక్సెప్ట్ చేయాలన్నమాట, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ చెడ్డ క్వాలిటీ ఉన్నది, నాలో ఇది ఉంది అన్నది మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసినామో
అప్పుడు దాన్ని తీసేయడానికి మనం ట్రై చేస్తాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఇట్, యువర్ ఈగో విల్ నాట్ లెట్ యూ యాక్సెప్ట్ ఇట్. అహంకారం అహంకారం చెప్తుంది, నువ్వు చాలా మంచిదనివి, నువ్వు ఇలాంటివన్నీ నువ్వు ఆలోచించుకో, చాలా మంచిదనివి నువ్వు, దేవుడితో సమానం అన్న లెవెల్లో నీ చెప్తుంది ఈగో. కానీ యూ హ్యావ్ టు సే దట్ నో, ఐ హ్యావ్ దిస్ బ్యాడ్ క్వాలిటీ, ఐ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఓసిడి, ఇట్ కుడ్ బి పర్ఫెక్షనిజం, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఎండ్స్ ఇట్. స్టాప్ ద షేరింగ్. So any of you have questions, you can ask me the questions. I will be sharing this recording with you people for 2 weeks. Group learning, okay? 2 weeks tarvata I'm going to lock it. Again, I will be conducting the session in April. So, if you like the session and if you think it will help other women, please let them know. Okay? See, the only way we can help others is by sharing our knowledge. కదా, మనం నాలెడ్జ్ షేర్ చేసుకోకపోతే మనల్ని మనం హీల్ చేసేసుకొని వీఆర్ వెరీ హ్యాపీ అంటే ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే. సో ట్రై టు హెల్ప్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్ అండ్ లెట్స్ సీ హౌ దిస్ టేక్స్ అస్. ఓకే, every day 5 minutes please do the home healing. Wonderful session. Loved it. Thank you. Wonderful session. She'll speak. Thank you so much. It's a very very helpful session, truly helpful session, and lot of results. అంటే మనం చేయగలిగినంత మనం చేస్తాము, ఆ రిజల్ట్స్ మనకి ఎంత కనపడాలో అంతే కనపడతాయి. మన డెస్టినీ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనం చేయాల్సింది మనం చేయాలి కదా, మన చేతిలో ఎంతో మనం చేయాల్సింది, రైట్? And the stress thing you said about periods and all, no stress అంటే లైక్ అది పెయిన్ లాగా ఉంటది అని. సో లిటరలీ ఇఫ్ ఐ డూ యోగా నాకు పెయిన్ ఉండదు, ఎందుకంటే ఎక్సర్సైజ్ త్రూ స్ట్రెస్ వెళ్ళిపోతుంది కదా. ఆల్సో ఆన్ టైం వస్తాయి అనమాట నాకు, లిటరలీ ఆన్ టైం. లేదంటే ఇట్ గోస్ టు 45 days సైకిల్ విత్ క్రాంప్స్. ఓకే, 45 days, యా, ఇఫ్ ఇట్ గెట్స్ డిలేడ్ క్రాంప్స్ వస్తాయి. సో లిటరలీ ఆ స్ట్రెస్ ఇస్ సైంటిఫిక్ థింగ్ అని మీరు అన్నారు కదా, ఐఎమ్ లివింగ్ ఎగ్జాంపుల్. ఐ డిడ్ నాట్ నో ద రీజన్ అంటిల్. అవుతుంది నాకు. when you get stressed out, especially the stress of losing a loved one. When my grandmother passed away, my aunt and my mother, two of my aunts and my mother, all three of them got periods. వాళ్ళకి ఆగిపోయి 15 ఏళ్ళు అయింది, 15-20 ఏళ్ళు అయింది వాళ్ళకి ఆగిపోయి. కానీ వాళ్ళకి జస్ట్ ఫర్ 2 days అనమాట, ముగ్గురికి వచ్చింది. So my older aunt did not get it because her uterus has been removed, uterus and ovaries. But మిగిలిన ముగ్గురికి మాత్రం they got it. స్ట్రెస్ వల్ల వస్తుంది. When my mother-in-law passed away, I got my periods earlier. తొందరగా వచ్చేసాయి అన్నమాట. So if you want to delay your periods, if you want to prepone your periods, you can build a connection with your womb and talk to it, ask it. And you don't need to, what do you say, use a tablet or bother it or దాన్ని అల్లరి పెట్టకుండా. అంటే యాజ్ సచ్ మా ఫ్యామిలీలో ఎవరికి టాబ్లెట్స్ పనిచేయవు అనమాట. లైక్ మై సిస్టర్, అది టాబ్లెట్ ఏది పనిచేయదు. సో మా అమ్మకైతే కొంచెం ఎఫెక్ట్ అయింది. దెర్ వాజ్ అ బ్లడ్ క్లాట్ ఇన్ హర్ హ్యాండ్. లిటరలీ ఒక 1 hour సర్జరీ లేట్ చేస్తే హ్యాండ్ మొత్తం యాంపిటేట్ చేయాల్సి వచ్చేది. ఇంట్లో పూజ ఉందని టాబ్లెట్స్ వేసుకుంది. మా ఫ్యామిలీలో అందరికి ఆ బ్లడ్ థిక్నెస్ జీన్స్ ఉన్నాయన్నమాట. సో ఐ నెవర్ డే టు యూజ్ ఇట్. అసలు పెళ్ళప్పుడు మొత్తం అసలు రావద్దు కొంచెం లేట్ అవ్వాలి అని. లక్కీలీ ఆన్ టైం వచ్చింది. లిటరలీ మై కండిషన్ వాజ్ ఆల్సో నాట్ గుడ్. అంటే ఇంట్లో కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళినా వాషింగ్ ఎక్కడ వేసుకోవాలి అది ఏమీ చెప్పలేదు. లిటరలీ దాట్ డే యూఆర్ గోయింగ్ టు అవర్ అనమాట. దాట్ డే ఐ గాట్ మై పీరియడ్స్. ఐ లిటరలీ ప్యాక్డ్ ఇట్ ఇన్ మై సూట్ కేస్, ఎయిర్పోర్ట్ లో పడేసి. ఇట్ వాస్ 5 days అన్నమాట మా హనీమూన్. సో ఫస్ట్ 2 days ఇంకా వీళ్ళ బాధ వీళ్ళకి ఉంటుంది కదా, 2 years నుంచి వెయిట్ చేసామని. 2 days అక్కడ కొంచెం సఫర్ అయ్యి
బట్ దెన్ వన్స్ ఐ వాస్ బ్యాక్ అయిపోయింది. అమ్మా అనుకున్నా, అసలు చాలా సపోర్ట్ చేసింది నా బాడీ అప్పుడు. Yeah. Be thankful to it, talk to it every day, and you will see like మీకు intuition, protection అవన్నీ చాలా పెరుగుతాయి అన్నమాట as you connect to your home. Yeah. Okay. Any other questions? Okay. క్వశ్చన్ కాదు మ్యామ్, కానీ ఫస్ట్ టైం నేను కనెక్షన్ అటెండ్ అయినప్పటికీ ఇప్పటికీ ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ చేంజ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ రియల్లీ కనెక్టెడ్ టు మై ఓమ్. అంటే నేను ఇంత హ్యాపీగా నా పీరియడ్స్ ని ఎంజాయ్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. True. నా ఓమ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి వే మాకు చూపిస్తున్నందుకు కూడా చాలా హ్యాపీ మ్యామ్. ఎందుకంటే నేను టాబ్లెట్ వేసుకోకుండా ఉన్న పీరియడ్స్ ఫింగర్స్ ని కౌంట్ చేయొచ్చు. నాకు పెయిన్ రావడం అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. Good. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నౌ ఇట్ నోస్ ఎప్పుడు రావాలి, ఒక 2-3 days ముందైనా డిలే అయినా నాకు తెలియకుండా అంటే like నా రిక్వైర్మెంట్ లాగా అదే రియాక్ట్ అవ్వదు అని వస్తుంది. చూసుకొని వస్తుంది అనమాట. ఐ మీన్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఆల్సో. దట్స్ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. నీకోసం మీ మామ పంపించాడు. Okay. Anybody else? All right. I'll share the recording in the group. Okay. Thank you so much for joining me. Any questions you have, you can ask in the group. Okay. మ్యామ్ క్వశ్చన్స్ కాదు కానీ నా ఎక్స్పీరియన్స్ లాగా షేర్ చేసుకోవచ్చు. ఐ కాంట్ ఆన్ మై వీడియో బేబీ విత్ మీ. లైక్ నిజంగా ఓమ్ కనెక్షన్ ఇది రెండోసారి నేను వినడం. మొదటిసారి టిఎంఎన్ త్రూ విన్నప్పుడు ఎక్స్పీరియన్స్ లైవ్ అయ్యాను. క్రాంప్స్ ఉండేవి కూడా ఒక్క 5 నిమిషాల్లో ఆ క్రాంప్స్ నాకు తగ్గాయి. తర్వాత 2 నెలలు కూడా వితౌట్ క్రాంప్స్ అయ్యాయి. తర్వాత ఇంకా కన్సీవ్ అవడం అంతా బాగా జరిగింది జర్నీ. ఇదంతా పక్కన పెట్టి ఒక్కొక్కసారి గట్టిగా అరిచేయాలనిపిస్తుంది మ్యామ్. ఏంటి మీరు ఇలా చెప్తున్న విషయాన్ని నాకు అర్థమైంది. చుట్టూ ఎంత మంది ఉన్నారో మేడం, క్యాస్ట్ పేరెంట్స్ చెప్పి లేకపోతే ట్రెడిషనల్ పేరు చెప్పి ఎంత ఏడుస్తారు పేరెంట్స్. అంటే సెకండ్ కాన్పుకు అని చెప్పి వచ్చిన వాళ్ళ పేరెంట్స్, మా పాప వాళ్ళ పేరెంట్స్ అంటారు, ఈ రోజు నేను పీరియడ్స్ లో ఉన్నానండి, మా పాపను బయటికి తీసుకెళ్లి ఫుడ్ నేనే తినాలి, తనకి బయటకి ఫుడ్ పెట్టాలి, నేను ఉండలేను కాబట్టి, నా మీద డిపెండ్ అయిన ఇన్లాస్ ఉన్నారు ఇది అని. ఇట్స్ లైక్ నిజంగా స్ట్రెస్ కదా మేడం. ఒక ఆడపిల్లగా మనం తీసుకోవాల్సిన ఎనర్జీ టైంలో ఇంత స్ట్రెస్ ఇస్తున్నారు కదా. నాకు అంటే మీరు చెప్తుంటే అదే గట్టిగా అరిచి పీరియడ్స్ విస్పర్ వాడండి అని అంటారు. అది కాదురా ఫస్ట్ ఇది తీసుకోండి రా అని ఇలా ఒక యాడ్ లాగా రావాలి, జనాలకు గట్టిగా తెలియాలి, సైలెంట్ గా నడుస్తుంది హీలింగ్ అని అనిపించింది. తెలియాలండి. It is important to uh, spread it to more people, I feel. ఎస్, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అని ప్రతి ఒక్కరు సైకాలజీకి వెళ్తారు, లేదంటే ఇంకెవరి దగ్గరకు వెళ్ళాలి, కౌన్సిలింగ్ ఇప్పించుకోవాలి, మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇవన్నీ కూడా కనెక్షన్ పాయింట్స్ స్ట్రెస్ వల్లే కదా అని. అయితే ఈ రోజు టేక్ అవే ఏంటి నాకు సెషన్ త్రూ అంటే ఇన్నిసార్లు విన్నా కూడా ఈ రోజు నాకు గట్టిగా తగిలిన పాయింట్ గిల్ట్ మేడం. గిల్ట్ కూడా గిల్ట్ తీసుకుంటా, అయ్యో నేను గిల్ట్ గా ఫీల్ అవుతున్నాను కూడా గిల్ట్. ఇది నిజంగా నా విషయంలో జరుగుతుంది. అవును నేను చూసుకోలేకపోతున్నా, అవును నేను చూసుకోలేకపోతున్నా, రిపీటెడ్ థింగ్ గోయింగ్ విత్ మీ. సో ఇప్పుడు కూడా మీరు అన్నారు ఏం అవ్వాలో నాకు క్లారిటీ లేనందుకు కూడా మనకి మిస్ అవుతుందని అన్నారు, చెప్పారు కదా. ఏం అవ్వాలనుకుంటున్నా క్లారిటీ రావట్లేదు అని చెప్తామని. సో పాయింట్ ఎగ్జాక్ట్ గా నాకు జరుగుతున్నదే మీరు చెప్పాలి. సో ఇట్ ఈస్ లైక్ ఈ విషయాల మీద నేను ఆ, ఆ, నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి నేను తెలుసుకోవాల్సింది మీరు చెప్పారు అనిపించింది అంతే. Yeah, you have to just work on your sacral chakra అండి, root chakra Yes, and yes. sacral chakra. That is the reason నేను ఈ సంవత్సరం ఆ చక్ర మెడిటేషన్ నేర్పించడానికి అదే కారణం అనమాట. It's important for people to learn it. It's very important for Yes. people to do it. అండ్ మా పాప మీకు థ్యాంక్ యూ చెప్పాలని ఇందాక ట్రై చేసింది. ఆంటీ నేర్పించారు బాడీ పార్ట్స్ తో మాట్లాడడం అని. అండ్ ఐ ఆస్క్ హర్ ఎవ్రీ టైమ్ మ్యామ్ వెన్ ఎవర్ షీ గెట్స్, ఇప్పటికి కూడా టాన్సిల్ ఇబ్బంది ఉంది. ఐ ఆస్క్ హర్ టు టాక్ విత్ ఇట్, దో షీ విల్ హ్యావ్ మెడిసిన్. ఐ ఆస్క్ హర్ టు టాక్ విత్ ఇట్. నీ మాట వింటది, ఒక్కసారి చెప్పు నీకు పెయిన్ ఎందుకు వస్తుందో, నువ్వు కూడా ట్రై చేయి, ఇలా బ్యాక్టీరియా పోయేలాగా దుమ్ము చేతులతో తిననని చెప్పు, దానికి రెస్ట్ ఇస్తానని చెప్పు.
లేదా నీకు రేవ్ అనిపిస్తే తర్వాత తింటానని చెప్పు. సో యూ టాక్ టు ఇట్ అని నేను చెప్తూ వస్తున్నాను. షీఈ్ లైక్ అడాప్టింగ్ ఇట్. అంటే ఎప్పుడైనా అనిపిస్తే అమ్మా ఆంటీ ఆంటీ చెప్పారు కదా ఆర్పే అనుకోవాలా అంట. షీ ఇట్స్ లైక్ మెడిసిన్ టు హర్ వెన్ ఎవర్ షీ గెట్స్ సంథింగ్. చెప్పు ఆంటీ లైవ్. యూ వెల్కమ్ బంగారు. యూర్ వెల్కమ్ అని చెప్పారు. ఎస్ అంతే. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. మేబీ ఐల్ టీచ్ మై డాటర్ టు. చాలా Yes, బాగా yes, చెప్పారు please, ప్రియాంక. please do it. Yeah, please do it. నేను హీలింగ్ లో వచ్చిన దగ్గర నుంచి బయటికి లేదు మమ్మీ, నేను ఇవ్వలేదు. ఆంటీ ఫస్ట్ నేర్పించింది మా అబ్బాయికి అనమాట. ఓకే మ్యామ్, ఏదైనా వాడికి థ్యాంక్ యూ సార్. చేయరా చెప్తూ ఉంటాను. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. రెడీ మౌసలం. ఎస్ గిరిజ గారు. హాయ్ మ్యామ్. నేను మధ్య మధ్యలో సెషన్స్ అటెండ్ అవుతూ మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అవుతూ ఇలా ఉంటూ ఉంటాను. యూ రిమెంబర్ యాక్చువల్ గా నేను లాస్ట్ టైం ఓమ్ కనెక్షన్ అప్పుడు జాయిన్ అయ్యాను. ఎస్ మధ్యలో మీరు మెడిటేషన్ కూడా జాయిన్ అవుతుంటా. బట్ దెన్ ఐ హ్యావ్ ఎ టాడ్లర్, హీఈస్ 1 year నౌ. నేను మీకు ఒకసారి చెప్పాను అనమాట, మ్యామ్ నేను నా ఓమ్ తో మాట్లాడుతున్నాను, నా పీరియడ్స్ తనకి తిరుపతి వెళ్ళాలి నేను తలనీలాలు ఇవ్వడానికి ఫస్ట్ టైం, దానికి ఇబ్బంది కాకుండా ఉండాలని నేను మాట్లాడుతున్నా, కానీ ఇంతవరకు రాలేదు అది ఇది అని. సో నేను ఇయర్ చెప్పకుండా చెప్పాను. సో యూ హ్యావ్ టు సే దట్ ఆల్సో, స్పెసిఫిక్ గా ఉండాలి అన్నారు. అసలు అప్పుడు ఇంకా ఎలా చెప్పాలో తెలియక మ్యామ్ 2 months నుంచి మాట్లాడుతూ 1 month ఉంది అనగా మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలా చెప్పన్నారు. ఇంకా లాస్ట్ ఎలా చెప్పానంటే మేడం, నా ఇప్పుడు రా అప్పుడు రా అని నేను అడగను. నా బేబీకి జరగాల్సినవి ఏది కూడా ఏ ఇష్యూ లేకుండా ఆన్ టైం జరిగేట్లు, అది నా పీరియడ్స్ వల్ల కానీ ఇట్లాగా నేను దాన్ని బ్రేక్ చేసుకోకూడదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేసి అనుకున్నాను. అసలు అది నిజంగా మ్యామ్ అప్పుడు ఆ ముందుది సారీ అయితే నాకు 1 month కి వచ్చింది. అప్పుడు 40 days ఆగి వచ్చింది మ్యామ్. ఇట్స్ లైక్ ఆ టైంకి ముందు వస్తుందా వెనకొస్తుందా అని భయపడకుండా, లైక్ జస్ట్ అప్పటికి నా పీరియడ్స్ అయిపోయి 15 days కి నేను తిరుపతి వెళ్ళాను. ఇట్స్ ఇస్ లైక్ ఓకే, నేను టెన్షన్ పడక్కర్లేదు ముందే. అరే ఇప్పుడు మళ్ళీ వస్తుందేమో, నేను వెళ్తే అటు ఇటు కాకుండా అవుతానా, లేకపోతే ఇప్పుడే అయింది ఆ డేకి ఏ 4th day 5th day అవుతుందా అని నేను భయపడుతూ అలా ఉన్నాను. బట్ ఆ తర్వాత ఏంటంటే అసలు నాకు అది చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే, నేను ఇలా అడగను, నాకు ఇప్పుడు రా అప్పుడు రా అని చెప్పి, వాట్ ఎవర్ ద అకేషన్ ఈజ్, నా బేబీకి నా వల్ల ఎట్లాంటి డిలేస్ అన్నవి జరగకూడదు, తనకి ఏది జరిగినా గానీ వాడికి స్మార్ట్. అది బాగా జరగాలి అలా అనేసి అడిగితే అసలు నిజంగా భలే వచ్చింది. అసలు అటు ఎలా అంటే 1 week డిలే అలా 10 days డిలే అయింది. అప్పుడు కూడా మా అపార్ట్మెంట్ లో లైక్ లాస్ట్ 4 years 5 years నుంచి కోవిడ్ వల్ల వినాయక చవితి బాగా చేస్తారంట మ్యామ్. బట్ బై ద టైం అంటే నాకు మ్యారేజ్ అయి వెళ్ళాక వాళ్ళందరూ చెప్పారనమాట, కోవిడ్ వల్ల చేయట్లేదు ఈ 3 years నుంచి. బట్ నా మ్యారేజ్ ఇన్ సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ చేస్తారు అనుకున్నాము, బట్ చేయలేదు. ఈ ఇయర్ వినాయక చవితి కూడా వాళ్ళు చేస్తాము అనేసి, బట్ ఎవ్రీ ఇయర్ 5 days చేస్తారంట. ఈసారి ఏంటి సాటర్డే వచ్చింది కదా, నిమజ్జనం రోజున అందరూ వర్కింగ్ లో అలా ఉంటారు, అందుకని వీకెండ్ పెట్టుకుందాం అని 7 days పెట్టుకున్నారు. అరే సో అది ఏంటంటే నేను అనుకుంటున్నాను వినాయక చవితి ఫస్ట్ పండగ, అబ్బాయికి అందరూ ఇంపార్టెంట్ కదా, ఎలాగా అరే నాకు తిరుపతికి అయితే ఇబ్బంది లేదు, వినాయక చవితికి ఏమొద్దా అని. వినాయక చవితికి కూడా ఇబ్బంది రాలేదు మేడం. ఆ రోజు ఇంట్లో పూజ చేసుకున్నాము. నెక్స్ట్ డే ఏమైంది, ఆ రోజు సాటర్డే వినాయక చవితి, సండే వచ్చి పిల్లలు అందరూ ఉంటారు కదా అని విద్యా గణపతి పూజ అని చేపిస్తాము అన్నారు. ఈవెన్ దో అప్పటికి వీడు 8-9 months, బట్ దెన్ బాబుని తీసుకొని వెళ్తే సండే అందరూ ఉంటారు కదా అని వెళ్ళి పూజ కాసేపు కూర్చోవచ్చు అనుకున్నా. ఆ రోజు ఇబ్బంది రాలేదు. మండే నాకు ఇబ్బంది వచ్చింది. బై ద టైం ఫ్రైడేకి 5 days అయిపోయింది. ఫ్రైడే ఏం చేశారు వీళ్ళు, అమ్మవారి పూజ పెట్టుకున్నారు, కుంకుమ పూజ. సో ఆ రోజుకి నా పీరియడ్స్ అయిపోయి నేను ఆ పూజ కూడా చేసుకోగలిగాను మ్యామ్. అంటే మిగిలిన రోజులని మామూలుగా ఈవినింగ్ పూజ చేస్తారు కానీ ద రెగ్యులర్ వన్ అది మిస్ అయ్యాను. బట్ స్టిల్ లైక్ వాట్ ఎవర్ ద ఇంపార్టెంట్ అకేషన్స్, విద్యా గణపతి పూజ అటెండ్ అవ్వగలిగాను, ఫ్రైడే అమ్మవారి కుంకుమ పూజ చేసుకోగలిగాను. ఆ మామూలుగా ఫ్రైడే వర్కింగ్, ఐ మీన్ మా హస్బెండ్ వర్కింగ్, నేను బేబీని చూసుకుంటున్నాను కాబట్టి నేను చేయట్లేదు. ఆ రోజు నేను అడిగాను అనమాట, చూసుకుంటారా అని. సో యూజువల్లీ ఆ టైంలో మీటింగ్ ఉండొచ్చు 12 o'clock. హి సెడ్ దట్ ఓకే, ఐ విల్ నాట్ అటెండ్ దట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అని చెప్పి బాబుని చూసుకున్నారు మా హస్బెండ్. నేను వెళ్ళి పూజ చేసుకోగలిగాను. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం అనుకున్నా బాగుంటాయి కదా ఇలాంటి చేసుకోలేము. మిరకిల్స్, ఎంత బాగుంటాయో కదా.
సీరియస్లీ అసలు యూజువల్ గా మా హస్బెండ్ ఏంటంటే గుడికి అది వెళ్దామంటే అంటే మాకు ఇంట్లో మావయ్య గారు ఉంటారు. ఆయనకి ఏంటంటే గుడికి అది ఆయన రారు. ఇట్స్ నాట్ దట్ ఆయన రారు, మేము వెళ్తామన్నా కానీ ఇంట్లో అన్ని సెట్ చేసుకొని వెళ్ళాలి మ్యామ్. ఇంకా అవన్నీ చూసుకొని వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆన్ టైం వచ్చేయాలి, ఇవన్నీ ఉంటాయని తొందరగా ఇష్టపడరు అనమాట. అంటే అరే ఇన్ని చెప్పుకోవాలి దాని బదులు ఇంట్లోనే అన్నట్లు. అలాంటిది ఆ రోజు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అన్నారు. నేను బాబు పడుకున్న టైంలో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్న, పూజకి ఏం కావాలో అన్ని దగ్గర పెట్టుకొని సరే వాడు పడుకుంటే వెళ్దాం, అది ఎంతసేపు హాఫ్ అన్ అవర్ లో కొట్టేస్తారని చెప్పారు అని అనుకుంటే పడుకున్నాడు. వెళ్దాము, నేను వెళ్ళిన 10 మినిట్స్ కి లేచాడంట. బట్ దెన్ మా హస్బెండ్ నాకు కాల్ చేయాలని నేను చెప్పాను, కాల్ చేయండి ఇన్ కేస్ అని, కింద అపార్ట్మెంట్ లో కింద చేస్తారు అని. బట్ ఆయన కాల్ చేయలేదు. నేను పూజ అంతా అయిపోయాక పైకి వెళ్తే నువ్వు వెళ్ళిన 10 మినిట్స్ కే లేచాడు అన్నారు. బట్ దెన్ హీ టుక్ కేర్ ఆఫ్ ద బేబీ ఆ టైంలో. నైస్, వెరీ నైస్. మనకి చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ అగైన్ ఆ సండే ఆ సాటర్డే నిమజ్జనము. ఆ నిమజ్జనం రోజు కూడా చక్కగా బేబీ నాతో పాటు యాక్టివ్ గా ఉండి వాడిని తీసుకొని వెళ్ళి కింద అందరూ పనులు చేసుకుంటుంటే అక్కడ నేను అందరితో పాటు ఉండి వాడిని చూసుకొని చాలా బాగా జరిగింది మ్యామ్. అసలు థ్యాంక్ యూ సో మచ్. అసలు అదే అనిపించింది, చిన్న చిన్నవైనా కానీ ఆ టైంలో వచ్చే హ్యాపీనెస్ అసలు చెప్పలేము కూడా మ్యామ్. చెప్పలేము నిజంగానే. అందుకే నేను అన్నాను కదా, ఎందుకంటే వూమ్ ఫస్ట్ డే కనెక్షన్ అండ్ ఇస్ నాట్ లాస్ట్ డే సంథింగ్ ఏంటంటారు, ఐ కెన్ ప్రమోట్ అన్నమాట. ఎందుకంటే దీస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్, ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివన్నీ. ట్రూ మ్యామ్. చాలా బాగా అనిపించింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. నేను అప్పటి నుంచి ఇది రాద్దాం అన్నా కాదు, ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని అనేసి నేను ఎప్పుడు చాట్ లో కూడా రాయలేదు. ఏ రోజు అయినా ఆ రోజే చెప్దాం, ఏం పర్లేదు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను మ్యామ్. గుడ్ గుడ్, ఇట్స్ నైస్. థ్యాంక్ యూ. వెల్కమ్. వెల్కమ్ అండి సజ్ని గారు. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? మ్యామ్, పిఎంఎస్ లో బ్రెస్ట్ టెండర్నెస్ వస్తుంది కదా, దానికి కూడా womb తో మాట్లాడొచ్చా? ఎస్, యూ హ్యావ్ టు. యూ ఆల్సో హ్యావ్ టు. అంటే బ్రెస్ట్ టెండర్నెస్ వస్తుంది అంటే యువర్ ఫియర్స్ అండ్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ రిలేటెడ్ టు యువర్ చిల్డ్రన్. ఓకే. Once that reduces, this will also reduce. ఓకే మ్యామ్. అంటే అది కంటిన్యూస్ గా ఉండదు మ్యామ్, 1 మంత్ ఉంటుంది, ఇంకో మంత్ ఉండదు, ఎప్పుడు ఉంటుందో నాకు కూడా తెలియట్లేదు. అదే మీకు ఎప్పుడైతే టెన్షన్ వస్తుందో అప్పుడు ఉంటుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.